ఈ విధంగా దేవుడు మనల్ని సమకూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది రాత్రి కాల సమయంలో వాక్యం ద్వారా దీవించబడ్డారు? హల్లెలూయా. ఎంతమంది ఆనందించారు ప్రియులారా? నిజంగా వాక్యాన్ని బట్టి నిన్నటి మనం ఎంతో సంతోషంగా ఉన్నాం. హల్లెలూయా. దేవుడు తన దైవజనులను తన ఆత్మాభిషేకం చేత నింపి సంఘంతో మాట్లాడి నమ్ముతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఆశ కలిగి ఉందాం. అయితే సహోదరులకు కొన్ని విన్నపాలు ప్రియుల ప్రార్థన కూడా పైపోయిన తర్వాత సహోదరులు కానీ సహోదరులు కానీ స్థానికంగా లోకల్లో ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు పనుల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అందరూ అదేవిధంగా వెళ్ళిపోవద్దు. అలాగే ప్రార్థన కూటము ప్రారంభించే ముందు కూడా కొంతమంది త్వరగా వచ్చి మీరు ఆ పనుల విషయంలో సహాయపడాలి ప్రియులారా. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం కొరకు మనము సమయాన్ని అప్పగిద్దాం ప్రియులారా. నిజంగా ఇంకా ఈ ఉదయకాల సమయంలో మరలా కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి సంఘస్థులు కూడా రాలేకపోతున్నారు. మరి ఎందుకో తెలియదు. మరి వారి ఉద్యోగాల కొరకు మరి వారి పనుల నిమిత్తము ఇంకా రాలేదు. సరే, ఏది ఏమైనా వాక్యాన్ని బట్టి వచ్చినటువంటి మనమందరం దేవుడి ద్వారా దీవించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచిపడి వాక్యానికి సమయాన్ని కేటాయిద్దాం. చిన్న కోరస్ పాడుకొని దేవుని ఆరాధన చేసి మనం వాక్యాన్ని సమర్పించుదాం. ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమంతైనా ఏ స్థలమంతైనా ఏ స్థితిలో ఏ
హల్లెలూయా, హల్లెలూయా. మనం అదే విధంగా నిలబడి ఉండగా ఈ సమయాన్ని దేవుని యొక్క వాక్యం నిమిత్తం దైవజనులకు అప్పగిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దైవజనునికి నా ప్రత్యేక వందనములు. గాడ్ బ్లెస్ యు. అలాగే వేదిక మీద మరొక సేవలు కూడా గాడ్ బ్లెస్ యు సార్. మరి మీ అందరూ గుడ్ మార్నింగ్. నేను షలోమ్, మీ అందరి వందనాలు. ప్రైజ్ గాడ్. చక్కగా ఆయన సంగీతం ఇస్తున్న వీటికి మీకు నా ప్రభుత్వం చెల్లిస్తున్నాను. ఎదుగుగా సంతోషం ఉన్నారు. ప్రైజ్ గాడ్. ఆమేన్. మంచిది ప్రియులారా. ఆ పాట పాడుతున్నప్పుడు నాకు నా ఆలోచన 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. నీవే దేవుడవని నీకే బుక్కేదా, నీవే తండ్రి వారి నీ యుద్ధకొచ్చేదా యేసయ్యా. ప్రైజ్ గాడ్. ఈరోజు ఎంత చక్కని సంగీతం వినబడుతుంది మనకి. 25 సంవత్సరాల క్రితము నేను ఈ పాటను పాడుతూ ఉన్నప్పుడు నేను ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. కిటికీ దగ్గర కూర్చున్నాను. అప్పుడు నాకు 3 పిల్లలు. ఏ ఆధారం లేదు, ఏ సంస్థ తెలియదు నాకు డబ్బు సహాయం చేసేవాళ్ళు ఎవరు తెలియదు. నా కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. నేను సేవకు వచ్చాను. నేను ఎవరి దగ్గరికి పోయాను, ప్రభువా నువ్వే నాకు ఆధారం కదా, నువ్వే నాకు ఆశ్రయం కదా. అలా అలా అనుకుంటూ ఉండి ఈ పాట వచ్చేసి అంతే. వెరీ సింపుల్. నా ఆశ్రయము నీవే యేసయ్యా, నీ యొద్దకొచ్చే వారిని త్రోసివేయవే. నా ఆధారము నీవే యేసయ్యా, నేను నమ్ముకున్న సహాయము నీవే. Praise God, hallelujah, glory. అప్పుడు 25 సంవత్సరాల క్రితం రాసుకున్న పాటని అది రికార్డ్ చేసి రిలీజ్ చేయటం వల్ల ఎన్ని వందల వేల మందికి ఆ పాట దీవెనగా అయింది. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఎందుకంటే నా జీవితం ఆ పాటలో ఉంటుంది. ప్రైజ్ గాడ్. ఎవరు మనల్ని ఆదరించినా ఆదరించకపోయినా దేవుడు మనకు ఆదరణ అయి ఉన్నాడు. హల్లెలూయా. నేను మా అమ్మ కడుపులో 6 నెలల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. ఇక నాకు అన్న లేదు, తమ్ముడు లేడు, అక్క లేదు, చెల్లి లేదు. నన్ను అనాథ హాస్టల్లో వేశారు. నేను హాస్టల్లో పెరిగాను. నాకు ఈ లోకం గురించి ఏం తెలియదు. నాకు తెలిసిందల్లా దేవుడే. చిన్నతనం నుంచి నాకు దేవుడు తప్ప ఇక రెండో ప్రపంచం తెలియదు. దేవుడిలో మొదటి నుంచి కూడా నాకు ఒంటరిగా ఉండడము, దేవుణ్ణి ఆనందించడము, ఇంకా ప్రభు కొరకు ఎలాగ జీవించాలో అదే నాకు నేర్పించబడింది చిన్నతనం నుంచి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక వేల మంది నాకు దేవుడు బ్రదర్స్ని ఇచ్చాడు, సిస్టర్స్ని ఇచ్చాడు, అమ్మల్ని ఇచ్చాడు, నాన్నల్ని ఇచ్చాడు. నాకు గొప్ప పెద్ద కుటుంబాన్ని దేవుడు నాకు కలిపాడు. ఏమా కర్నూలులో కూడా ఇప్పుడు నేను నా కుటుంబం దగ్గరికే వచ్చాను. Is it right? Amen. Hallelujah. నిజంగా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను నా కుటుంబంతోనే కలిసిపోతున్నాను. అది చాలా గొప్ప సంతోషంగా ఉంది నాకు. ఇంకేనాడు కూడా నాకు అన్నలు లేరే, తమ్ముళ్ళు లేరే, అక్కలు లేరే, ఇక వేదన ఏమి లేదు నాకు ఇంకా. ఎందుకంటే గొప్ప కుటుంబంలో పెట్టాడు కదా దేవుడు. ఆయనకి మహిమ. కొంచెం సౌండ్ వాల్యూ కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ ఇవ్వండి, కొంచెం వాల్యూ ఇవ్వండి నాకు. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
ప్రైజ్ గాడ్. సరే, మనం ఆ రీతిగా నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. గడిచిన రాత్రి జరిగిన కూడికలో వాక్య భాగాన్ని ఎంతమంది ఆనందించారండి? ఒకసారి ప్రేమతో చెప్పండి ఆమేన్. హల్లెలూయా. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారు కదండి, లేకపోతే మన ఆమెలు సరిగ్గా రావు. మళ్ళీ మంచిగా తినేసి వచ్చారు కదా. ఈరోజు నాకు హెవీ బ్రేక్ఫాస్ట్, మామూలు బ్రేక్ఫాస్ట్ కాదు. ఈరోజు పాస్టర్ గారు మాత్రం నన్ను ఫుల్ మేపేషన్ పెట్టారు. చాలా హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను, బాగుంది చాలా. రియల్లీ గాడ్ బ్లెస్ యు సార్, నైస్ బ్రేక్ఫాస్ట్, గాడ్ రియల్లీ బ్లెస్ యు. సరే, దేవుని వాక్యం చదువుకుందాం. థ్యాంక్ యూ సార్, బాగుంది. రాజుల 2వ గ్రంథం వైపు మన బైబిల్ తిప్పుదాం ప్రియులారా. మనం ఎక్కడ చదువుకున్నాం రాత్రి? రాజుల 2వ గ్రంథం చదువుకున్నాం కదండి. సరే, ఈరోజు మరొక భాగాన్ని చదువుకున్న 2వ అధ్యాయంలోనే 19వ వచనం నుండి 22వ వచనం వరకు. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణము ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నదే, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసిన ఎందుకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట ఎద్దుకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ప్రేమ స్వరూపుడైన యేసయ్య చదవబడిన వాక్యాన్ని మా గుండెలకు తెరవండి నాయన. మేము ఇక్కడ ఖాళీగా ఉన్నాము, నీ ప్రసన్నతను మేము అపేక్షిస్తున్నాము. అమ్మాయి మార్గములకు దిగి వచ్చిన రీతిగా ఈ చిన్న కప్పు కిందికి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాము. నీకు రాజ్య స్వాగతం పలుకుచూ ఉన్నాము. నీ వధువులోకి వేంచేయండి నాయన. నీ కార్యాలు ఇక్కడ జరిగించండి తండ్రి. ఎవరికి ఎలాంటి వాక్యం అవసరమో దాన్ని పంపించండి నాయన. ఎవరికి స్వస్థత కావాలో యేసు క్రీస్తు నామములో ఈ వాక్యం ప్రకటించబడుచుండగా వారి శరీరంలో స్వస్థత కనబడును కాక. సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వండి. ఈ బలిపీఠం మీద అనేకులు తమ జీవితాలు సమర్పించుకున్నట్లుగా పశ్చాత్తాప హృదయం దయచేయండి ఆయన. మేము ఇక్కడ కాలక్షేపంకు రాలేదు నాయన, నీ వాక్యాన్ని వినడానికి వచ్చాం ప్రభువా. మా మనసులకు సున్నతి ఇవ్వండి, మా హృదయాలకు సున్నతి ఇవ్వండి, మా వినికిడికి సున్నతి ఇవ్వండి నాయన. తప్పకుండా నిన్ను బయలుపరచుకో తండ్రి. ఈ వాక్యాన్ని దీవించండి యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను. దయచేసి కూర్చున్నాం పిల్లరా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓకే, మంచిది ప్రియులారా. మరి ఒక చిన్న ఆలోచన మీ అందరికి తేవడానికి నేను ఈ యొక్క కార్యాలు తీసుకున్నాను. దేవుని మహిమను బట్టి రాత్రికాలం మొదటి భాగాన్ని మనం పూర్తి చేశాము. మొదటి భాగము రాత్రి ఆర్భాటం గురించి మాట్లాడాను, గుర్తుందండి? ఎ మిరకల్ విత్ ద వాటర్. నీటితో ఒక అద్భుతం, లేక నీటిలో ఒక అద్భుతం, లేక నీటి చేత ఒక అద్భుతం. దేవుడికి మహిమ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ. ఎప్పుడైతే ఆ దేవుని ప్రవక్త ఎప్పుడైతే ఆ తుప్పటి పట్టుకున్నాడో, ఆ తుప్పటి తీసుకొని ఖాళీగా పెట్టలేదు, కానీ ఆ తుప్పటితో ఒక కార్యాన్ని ప్రారంభించాడు. అది సందేహము లేకుండా నిస్సందేహముగా ఆ కార్యం సఫలమైంది. అది చరిత్రలో ఒక దేవునికి ఒక గొప్ప రుజువుగా ఉన్నది. ఆమేన్. ఆమేనేనా? గ్లోరీ. ఒక రోజున ఆఫ్రికా దేశంలో ఒక సహోదరుడు ఇటువంటి ఒక వర్తమాన పుస్తకాలు మోసుకొని పోతూ ఉన్నాడు. అది వర్షాకాలము. వాగులు వంకలు ఉప్పొంగుతూ ఉన్నాయి. అతని మనసులో ఒక మంట రగులుచూ ఉన్నది. ఆ మంట అతన్ని ఖాళీగా కూర్చోనివ్వలేదు. ఆ ఉద్యమం అతను ఏమాత్రం కూడా చల్లారనివ్వలేదు. అతడు ఏమాత్రం కూడా ఖాళీగా లేదు. అతడు వర్తమాన పుస్తకాలు పట్టుకున్నాడు. మెంటల్
దుప్పటి పట్టుకున్నాడు. దుప్పటి చేత పట్టుకున్నాడు. ఏలియా దుప్పటిని చేత పట్టుకున్నాడు. ఆ దుప్పటిని తీసుకొని పోతూ ఉన్నాడు. ఆ అభిషేకాన్ని పంచడానికి, ఆ దుప్పటిని పంచడానికి, ఆ అభిషేకాన్ని పంచడానికి, ఆ వర్తమానాన్ని పంచడానికి అతడు వెళ్ళుచూ ఉన్నాడు. వెళ్ళుచూ ఉండగా అతనికి ఎదురుగా ఇంచేమగా ఒక వాగు అడ్డం వచ్చింది. ప్రియులారా, వాగు అవతల అనేక మంది ఆకలి కొనుచూ ఉన్నారు. ఈ గడియ వర్తమానం కొరకు వారు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ దుప్పటి కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. వాగుకి యువతల ఒడ్డున ఈ సహోదరుడు మండుచూ ఉన్నాడు. మండుచూ ఉన్నాడు. ఏ రకమునైన సరే, ఏ విధమునైన సరే ఈ గడియ వర్తమానం అక్కడున్న ప్రజలకు అందాలి. అక్కడున్న ప్రజలకు అందాలి. నన్ను ఒక మాట చెప్పనివ్వండి, దేవుని నామములో ఈ మాట చెప్పనివ్వండి. ఈ వర్తమానం నీలోకి వచ్చినట్లయితే నువ్వెన్నడూ ఖాళీగా కూర్చోలేవు. ఈ వర్తమానం నేను తాకినట్లయితే నీ ఎన్నడూ మౌనంగా ఉండలేవు. ఈ వర్తమానం నీ లోపలికి వచ్చినట్లయితే నువ్వెన్నడూ నోరు మూసుకొని ఉండలేవు. పరిశుద్ధాత్మ శక్తి పెంతెకోస్తు పండుగ రోజున పోయిబడినప్పుడు వారు గదిలో ఉండలేకపోయారు. The Bible says they came out of the room. వారు ఆ గదిలో నుంచి బయటికి వచ్చారు. వారు మాట్లాడటం ఆరంభించారు. ఒక వాక్యాన్ని చెప్పడం ప్రారంభించారు. అవును ప్రియులారా, ఈ వాక్యం ఎవరు తాకినా, ఈ పరిశుద్ధాత్మ ఎవరి లోపలికి వచ్చినా వారు ఖాళీగా ఉండలేరు. వారు మౌనంగా ఉండలేరు. వారు నిశ్శబ్దంగా ఉండలేరు. వారు శబ్దంగా ఉండలేరు. వారు కదులుతూ ఉంటారు. వారు మాట్లాడుతూ ఉంటారు. ఇతరులకు పంచుకుంటూ ఉంటారు. ఇతరులకు వాక్యాన్ని తీసుకొని పోతూ ఉంటారు. వాక్యం ఎప్పుడైతే ఆయన పెదవులు తాకిందో, అగ్ని ఎప్పుడైతే 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆయన పెదవులు తాకిందో, అతను ఏమన్నాడు? హూ విల్ గో ఫర్ us? దేవుడు అన్నాడు, మా నిమిత్తం ఎవరు పోదురు అన్నాడు. కడగబడిన వాడు చెప్పిన జవాబు, శుద్ధి చేయబడిన వాడు చెప్పిన జవాబు ఎలా ఉన్నది? ఐ విల్ గో. నేను వెళ్తాను ప్రభువా. నేను ఖాళీగా ఉండను ప్రభువా. నా బంధువులకి నేను వాక్యం చెప్తాను ప్రభువా. నా స్నేహితులకి ఐ విల్ ఇంట్రొడ్యూస్ దిస్ మెసేజ్. ఈ వర్తమానం నేను పరిచయం చేస్తాను ప్రభువా. నాకు తెలిసిన వారందరికీ ఈ కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఈ కాలానికి ఒక వర్తమానం పంపించాడు. నిజమైన వాక్యం వచ్చింది. శాఖల్లో ఉండాల్సిన పని లేదు. పాపంలో ఉండాల్సిన పని లేదు. మనం బయటికి రావచ్చు అని నేను ఎడతగా కర్నూలులో చెప్తాను ప్రభువా. ఒక వ్యక్తి లోపల ఒక వాక్యం వచ్చిందంటే అతడు మండుతూ ఉంటాడు. పిల్లారా, ఎంతమంది ఆమేన్ చెప్తారు? హోరేబు కొండ మీద దేవుడు ఎప్పుడైతే మోషేని కలుసుకున్నాడో, మోషే ఇంకా గొర్రెల కాయలేదు పిల్లారా, పశువులు కాయలేదు పిల్లారా. దేవుని కర్ర చేత పట్టుకున్నాడు పిల్లారా. దేవుని కర్ర చేత పట్టుకొని దేవుని పని కొరకు అడుగులో అడుగు వేసుకుంటూ తన కుటుంబాన్ని శార తీసుకొని, తన పిల్లలను తీసుకొని, తన భార్యను తీసుకొని దేవుని పని కొరకు వెళ్ళి ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఒక వ్యక్తి దేవుడు కలుసుకుంటే అతను మౌనంగా ఉండలేడు. ఒక వ్యక్తి వాక్యాన్ని తెలుసుకుంటే అతను ఖాళీగా ఉండలేడు. అతను మండుతూ ఉంటాడు. అతను ప్రార్థిస్తూ ఉంటాడు. అతను ఇతరులకు ప్రకటిస్తూ ఉంటాడు. అతను ఇతరుల కొరకు మండుతూ ఉంటాడు. ఈరోజు సంఘం ఎందుకు సల్లారిపోయింది? ఈరోజు సేవకులు ఎందుకు సల్లారిపోయారు? ఎందుకు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు? ఎందుకు ఆ కార్యాలు ఈ కార్యాలు నిమగ్నమై ఉన్నారు? కారణం ఏంటంటే వారిలో మంట సల్లారిపోయింది. అయితే దేవుని మంట నీ లోపలికి వస్తే నువ్వు ఖాళీగా ఉండవు. నీ మనసు తెరవబడుతుంది. వారికి వాక్యం చెప్పాలి, వీరికి వర్తమానం చెప్పాలి, వీరిని ప్రభువులోకి నడిపించాలి, వీరి సంఘానికి తీసుకురావాలి. ఈ మంట నిన్ను ఖాళీగా ఉండనివ్వదు. ఎప్పుడైతే ఈ సహోదరుడు ఆ మంటతో ఆ వాగు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అయితే దేవుడికి స్తోత్రం. ఆ వాగు దగ్గర నిలబడినప్పుడు ఆ మంట అతన్ని వెనక్కి తిరగనివ్వలేదు. ప్రియులారా, you catch this point. ఆ మంట సరే వాగు తగ్గిన తర్వాత వద్దాములే అనవలేదు. ప్రియులారా, వాగు ఉధృతి కొంచెం సల్లారిపోయిన తర్వాత సాయంకాలానికి వేచి ఉందాములే అనవలేదు. ప్రియులారా, అతను దుప్పటి తీసుకున్నాడు. ఆ దుప్పటి అతనిలో ఉంది. దేవుడికి మహిమ. తాను వేసుకున్న కోటు ఏదైతే ఉందో ఆ కోటు తీశాడు. ఆ కోటు తీసి ఆయన ఏం చేశాడు? ఆ నీళ్ళ మీద ఇలా కుట్టాడంట. Where is the God of Elisha? ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు?
ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు? చరిత్రలో జరిగింది. ఎలీషా తొప్పుడు తీసుకుని కొట్టినప్పుడు ఆ యొక్క నది విడిపోయినట్టు పాయలైంది. ఆమేన్. ఇప్పుడు అదే కార్యము ఆఫ్రికాలో కూడా దేవుడు చేశాడు. ఏం జరిగింది? ఎప్పుడైతే నీటిని కొట్టాడు, ఆ నీరు ఊళ్ళో అంతా చూస్తూ ఉండగానే ఆ వాగు 2 భాగాలు అయిపోయింది. అప్పుడు ఈ సహోదరుడు వర్తమాన పుస్తకాలు పట్టుకొని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పంచాడు. అక్కడ ఏలియా దేవుడు ఉన్నాడని రుజువు చేయబడింది. ఈ రోజున కర్నూలులో కూడా ఏలియా దేవుడు ఉన్నాడని రుజువు చేయబడడానికి మీరు ఎంతమంది దుప్పుడు పట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది వాక్యాన్ని మోయడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది వాక్యాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఈ తరానికి దేవుడు పంపించిన సాక్ష్యం నీవే. ఈ తరానికి సత్య సాక్ష్యం నీవే. ఈ సజీవ వాక్యానికి సజీవ సాక్ష్యం నీవే. గ్లోరీ, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చప్పట్లు మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఇక రెండో భాగంలోకి వద్దాము. ఆ మొదటి భాగంలో రాత్రి నేను చెప్పాను, గుర్తుందండి? ఆ నది తెరవబడుట అంటే ఏమిటి? వాక్యం తెరవబడుట. నది తెరవబడుట అంటే ఏంటి? అందరూ చెప్పాలి. 1963లో దేవుడు ఏం చేశాడు? మర్మాన్ని తెరిచాడు, వాక్యాన్ని తెరిచాడు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు పిల్లరా? ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. రాత్రి ఒక పాయింట్ దగ్గర చెప్పి నేను ముగించాను. ముద్రలు ఎవరికేం చెప్పాను? ముద్రలు ఎవరికి? మీ పక్కన చెప్పండి మాట. నాకు కదయ్యా, టర్న్ టైమ్స్. మీ పక్కన చెప్పండి. అయ్యగారు మీ పక్కన చెప్పండి. ఆయన తిరగట్లే, మీ తిరగండి. మీరు ఎవరికి చెప్పారు సార్? వెనక మనం చెప్పండి. మీరు ముద్రలు ఎవరికి? పాత్రలు ఎవరికి? బూరులు ఎవరికి? బూరులు ఎవరికి? లోరే పైన గుర్తుంది కదా. ఇక దాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్ళిన హూ ఓపెన్స్ ద మిస్టరీ ఆఫ్ ది సీల్స్. ముద్రల యొక్క మర్మాన్ని ఎవరు తెరిచారు? ఇట్ ఈస్ ద రైజింగ్ ఆఫ్ ద సన్ అనే వర్తమానం. ఇది సూర్యోదయం అనే వర్తమానం. ఇంకొంచెం సౌండ్ అయితే నాకు కొంచెం నోర్స్, నాకు కొంచెం వాయిస్ సేవ్ అయితే అనుకుంటున్నాను. ఇక్కడ లేదా? ఇక్కడ బాక్స్ ఉంటే బాగుంటుంది కదా. ఇక్కడ లేదు కదా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ సార్. ముద్రలు ఎవరు తెరిచారు? ఇట్ ఈస్ ద రైజింగ్ ఆఫ్ ది సన్. ఇది సూర్యోదయం అనే వర్తమానము. 65 సంవత్సరం 4వ నెల 18వ తారీఖు మార్నింగ్ సర్వీస్లో పేరా నంబర్ 308లో ప్రవక్త అంటున్నాడు, హీ ఈస్ ద వన్ హూ ఓపెన్ ద సీల్స్. ముద్రలు తెరిచింది ఆయనే. మళ్ళీ చెప్తున్నా, ముద్రలు తెరిచింది. మళ్ళీ చెప్పండి అన్నమాట. ముద్రలు తెరిచి ఒక ముద్రల పుస్తకం నాకు ఇవ్వండి. ముద్రలు తెరిచింది. కెన్ ఐ గెట్ ఎ సింగిల్ కాపీ? కెన్ ఐ గెట్ ద బుక్ దేర్ ప్లీజ్? ముద్రలు తెరిచింది ఆయనే. He is the seals. ముద్రలు ఆయనే. మళ్ళీ చెప్తున్నాను, ముద్రలు తెరిచింది ఎవరు? ముద్రలు తెరిచింది ఎవరు? ప్రభువైన యేసు. ఆమేన్, ఆమేన్. బ్రదర్ బ్రహ్మం తెరిచాడా? ప్రభువైన యేసు తెరిచాడా? చెప్పండి, చెప్పండి, ఆమె చెప్పండి పిల్లలు. ముద్రలు తెరిచింది ఎవరు? చెప్పండి అందరూ. మీకు ఒక ఫండమెంటల్గా డాక్టర్నల్ కొన్ని విషయాలు చెప్తా ఉంటాను ఇప్పుడు. ఎందుకంటే కొన్ని డాక్టర్నల్ విషయాలు కూడా మనకు అవసరమైంది తెలుసుకోవాలి. గ్లోరీ. ముద్రలు తెరిచింది ఎవరు? ప్రభు అయిన ముద్రలు ఎవరు అని కూడా జవాబు అదే. ఇది ఇప్పుడు ప్రవర్తన. ఈ ఈజ్ దోస్ సీల్స్. ఆ ముద్రలు ఆయనే అయ్యున్నాడు. ముద్రలు తెరిచింది ఎవరు? ఆ ముద్రలు ఎవరు అయి ఉన్నారు? యేసుక్రీస్తు. చెప్పండి జవాబు. ముద్రలు తెరిచింది ఎవరు? ఆ ముద్రలు ఎవరై ఉన్నారు? ఫర్ ద హోల్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ క్రైస్ట్. ఆ దేవుని వాక్యం అంతా క్రీస్తు అయి ఉన్నాడు. అది కాదు 1వ వచనంలో క్రీస్తున్నాడు అని ఎంతమంది నమ్ముతారండి? ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనంలో క్రీస్తున్నాడు ఎంతమంది నమ్ముతున్నారు? 66 పుస్తకాలు క్రీస్తు అని ఎంతమంది నమ్ముతారండి? 1200 అధ్యాయాలు క్రీస్తు అయినాడు ఎంతమంది నమ్ముతారండి? గ్లోరీ. ఎవ్రీ
లేఖన భాగం అంతా క్రీస్తు గురించే మాట్లాడుతుంది. అందుకని ఈ కాల ప్రవక్త బ్రదర్ బ్రహ్మ అన్నాడు, మీరు కింద బైబిల్ చదివేటప్పుడు మీకు క్రీస్తు కింద ఆ లేఖనంలో కనబడకపోతే ఆ చదువుటూ ఆపేసి ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ వాక్యంలో నాకు క్రీస్తును చూపించండి, క్రీస్తు మనసును చూపించండి, క్రీస్తు ఆలోచన చూపించండి, క్రీస్తు మార్గాన్ని చూపించండి. ఆమేన్. ఏ ప్రార్థన చేస్తారో చెప్పండి. ప్రభువా, ఈ లేఖనంలో నాకు క్రీస్తును చూపించండి, ఈ వాక్యంలో నాకు క్రీస్తు మనసును చూపించండి, ఈ లేఖనంలో క్రీస్తు మార్గాన్ని చూపించండి, ఈ లేఖనంలో క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని బయలుపరచండి. ప్రతి లేఖనము క్రీస్తుని గురించే మాట్లాడుతుంది. నిజమైన మాట. హల్లెలూయా. తండ్రి ఎవరు? కుమారుడు ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? లోయలోని పద్మం ఎవరు? యెహోవా ఎవరు? రాజు ఎవరు? కాపరి ఎవరు? రాబోచున్నవాడు ఎవరు? ప్రతిదీ ఎవరు? గ్లోరీ టు గాడ్. అందుకని కొలస్సీ పత్రిక చక్కని మాట ఉంది, దయచేసి చదువుదాం ప్రియులారా. కొలస్సీ పత్రిక బైబిల్ తీయండి, నేను ఒక చక్కని మాట చూపిస్తాను మీకు. కొలస్సీ పత్రిక, అది మీ అందరికి తెలిసిన వాక్యమే, దాన్ని మీరు చదవాలని కోరుతూ ఉన్నాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 16 నుంచి కూడా బాగుండదు, చదవలేమండి. సారీ, 15 నుంచి. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? నోరు తెరవాలా? ఆయన అంటే ఎవరు? ఓకే, యేసుక్రీస్తు అని చదవండి. యేసుక్రీస్తు ఏ దేవుడు? దేవుడు దృశ్యుడా అదృశ్యుడా? దేవుడు విజిబులా ఇన్విజిబులా? చెప్పండి. దేవుడు కంటికి కనపడేవాడా కనపడనివాడా? చాలా మంది అడుగుతారు, తెలివి ప్రశ్న అడుగుతారు. ఏమనంటే దేవుడు ఉన్నాడు షోమి, చూపించయ్యా, దేవుడిని చూపించయ్యా, దేవుడిని చూపించు. చాలా మంది బాగుంటుంది ఆ ప్రశ్న. షో మీ వేర్ ఈస్ గాడ్. వంకర మొహమైన కొనడు స్టీఫెన్ హ్యాకింగ్ అని మీకు తెలుసా? వంకర మొహం ఇప్పుడు చూసారు స్టీఫెన్ హ్యాకింగ్. ఇప్పుడు లేడులే, గాన్ ఉన్నాడు. ఇప్పుడు గాన్ లేడు, ఉన్నాడు సార్, ఇస్ గాన్. వంకర మొహం వేసుకొని ఆ కుర్చీలో కూర్చొని దేవుడు లేడు అంటాడు. మాట్లాడ రాదు మరి. దేవుడు మాటకి తాళం వేసి పడేశాడు, కాళ్ళకి తాళం వేసి పడేశాడు, చేతులకి తాళం వేసి పడేశాడు. అంత తాళం వేసినా కానీ ఆ బుద్ధిహీనుడు అంటాడు అంటాడు, దేవుడు ఎక్కడ అంటాడు. నీ మొహం, దేవుడు ఎక్కడ? అప్పుడు కీర్తన గ్రంథంలో వాక్యం గుర్తొచ్చింది. The foolish thing that there is no God. That's right. దేవుడు లేడని చెప్పండి. మన కంటికి కనబడనంత మాత్రం దేవుడు లేడా? మరి ఆ లేకపోతే గాలి కనపట్లేదు, గాలి లేనట్ట. ఆ లేకపోతే కరెంటు కనపట్లేదు, మనకి కరెంటు లేనట్ట. కరెంటే ఉందని చెప్తున్నాం కదా, గాలి ఉందని చెప్పినావా? గాలిని సృష్టించిన సృష్టికర్త ఉండడా? ఉంటాడా? ప్రైజ్ గాడ్. ఆయన 10,000 ప్రపంచముల కంటే గొప్పవాడు కాదా? కోట్ల సూర్యుడి కంటే శక్తివంతుడు కాదా? ఒక మే నెలలో మామూలు సూర్యుడు చూడటానికి కళ్ళు మండుతుంది. అలాంటి కొన్ని వేల కోట్ల సూర్యుడి కంటే తేజోమయుడైన యేసుక్రీస్తును చూడడానికి నీ కళ్ళు సరిపోతాయా? You cannot see God with your physical eye. నీ భౌతిక నేత్రాలతో నువ్వు దేవుని చూడలేవు. నీ కళ్ళు కెపాసిటీ సరిపోదు. దేవుడు అదృశ్యుడు. ఇప్పుడు ఆ అదృశ్యుడైన ఆ దేవుని స్వరూపము ఎవరో ఇక్కడ బైబిల్ చెప్తుంది. ఎవరు చదవండి. ఆయన యేసుక్రీస్తు అదృశ్య దేవునికి స్వరూపమైనాడట. ఇంకా ఎక్కడో ఒక మాట ఉందండి. ఏమిటంటే సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. చెప్పండి మాట.
ఉందా మాట బైబిల్లో? ఉందండి. ఏమనంటుంది? సమీపింపురైన తేజస్సులో శాఖల దగ్గర పోయి తిరుత్తమ దగ్గర పోయి మరి దీని అర్థం ఏం చెప్పరా అనండి. మీరు ముగ్గురు తెగొట్టుకుంటున్నారు కదా. మరి బైబిల్ ఏమో ఆయన మాత్రమే ఉన్నాడని చెప్తుంది కదా. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన మాత్రమే వసించుచున్నాడు, అమరత్వం కలిగి ఉన్నాడు, ఆయన మాత్రమే ఉన్నాడు. ఈ శాఖలో ఉన్నట్టు పరలోకంలో 3 సింహాసనాలు లేవు. తండ్రికి ఒక సింహాసనము, కుమారుడికి ఒక సింహాసనము, పరిశుద్ధాత్మకు ఒక సింహాసనము లేదు. 4వ ప్రకటన చదవండి. దేర్ ఈజ్ ఏ థ్రోన్ ఇన్ ద హెవెన్. పరలోకములో ఒక సింహాసనము ఉన్నది. ఒక సింహాసనము కాబట్టి దేవుడు కూడా ఒక్కడే. త్రిత్వము లేదు, నీ మనసు తత్వము లేదు. దేవుడు ఒక్కడే. ఆయన అదృశ్యమైన దేవుడు. ఆ అదృశ్యమైన దేవుడు దృశ్యములకు వచ్చాడు. ఎందుకు నామని చెప్తారండి? చప్పట్లు 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 గట్టిగా గట్టిగా. యేసు నామమున ఇద్దరు తొలగిపోవుగా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక చిన్న టెస్ట్ పెడతాను. మీరు ఎంతమంది పాస్ అవుతారో చూద్దామండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆ వాక్యం మీరు ఎవరు ఒకటొకటి చదవట్లా. నేను ఆది 1 చెప్పమంటున్నాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. ఇప్పుడు ఏమన్నా 1 చెప్పండి. అందులో నాకేం పెట్టింది అన్నట్టు కూర్చున్నా. చెప్పట్లా. గ్లోరియా. ఆదియందు వాక్యము నిన్ను, వాక్యమే. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో మొదటి పుస్తకం ఏంటిది? యోహాను సువార్త కొత్త నిబంధనలో ఉంది, ఆదికాండము పాత నిబంధనలో ఉంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యోహాను 1:1 మొదట, లేకపోతే ఆదికాండం 1:1 మొదట? థ్యాంక్ యూ మై బ్రదర్. అంటే ఆదికాండం 1:1కు ముందే యోహాను 1:1 ఉన్నది. యు అండర్స్టాండ్? అర్థమైందా? భూమి ఆకాశం లేనప్పుడే వాక్యం ఉన్నది. మరి చెప్పండి మాట. భూమి ఆకాశం లేనప్పుడే ఉన్నదా వాక్యం? ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. ఇప్పుడు చెప్పండి. ఆది యందు థియోఫనీ ఉండెను, థియోఫనీ దేవుని యొద్ద ఉండెను, థియోఫనీయే. ఆది యందు వాక్య శరీరం ఉండెను, వాక్య శరీరం దేవుని యొద్ద ఉండెను, వాక్య శరీరమే. ఆది యందు తలంపు ఉండెను, తలంపు దేవుని యొద్ద ఉండెను, ఆ తలంపే దేవుడై ఉండెను. నేను మిమ్మల్ని ఒరిజినల్ బైబిల్ దగ్గర తీసుకుపోతున్నా సామాన్యంగా. అర్థమైందా? తెలుగు బైబిల్లో వాక్యం రాశారు కదా, కానీ అసలు బైబిల్లో ఏమో తెలుసా? అసలు బైబిల్లో ఆది యందు తలంపు ఉండెను, ఆ తలంపు దేవుని యొద్ద ఉండెను, ఆ తలంపే దేవుడై ఉండెను. అండర్స్టాండ్? ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆదికాండం 1:1 కంటే ముందు ఏది ఉంది? యోహాను 1:1 ఉంది. ఎంతవరకు అర్థమైంది మీ అందరికీ? హల్లెలూయా. మళ్ళీ కొలస్సీకి 1:10 వద్దాం. చెప్పండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి సర్వ సృష్టికి ఆది సముద్రుడు ఎవరో? హల్లెలూయా. సర్వ సృష్టికి ఆది సముద్రుడు ఎవరు? చెప్పండి. సర్వ సృష్టికి ఆది సముద్రుడు ఎవరు? హల్లెలూయా. చదువుతారా? నెక్స్ట్ చదవండి. ఏలయనగా ఆగండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఆకాశం ఉంది, ఆకాశంలో కొన్ని ఉన్నాయి. తర్వాత ఏముంది? భూమి ఉంది, భూమిలో కొన్ని ఉన్నాయి. అర్థమైంది మీ అందరికీ? ఆకాశం ఉంది. చెప్పండి. హల్లెలూయా. మనకు కనబడుతుంది మొదటి ఆకాశం, దానికి దాని పైన ఉన్నది మధ్య ఆకాశం, ఇంకా దానికి పైకి ఉంది 3వ ఆకాశం. నేను చెప్పట్లా, బైబిల్లో 3వ ఆకాశం అని.
థర్డ్ హెవెన్, ఇంగ్లీష్ బైబిల్లో థర్డ్ హెవెన్. కొరింథీ పత్రికలో ఉన్నది. 14 ఏళ్ల క్రితము నేను పరదేశంలోనికి 3వ ఆకాశంలోనికి కొనిపోబడి తిని, శరీరంతో కొనిపోబడి ఉన్నాను, శరీరం లేక కొనిపోబడి ఉన్నాను, నాకు తెలియదు. ఆమె ఎన్నో ఆకాశం ఉంది? 3వ ఆకాశంలో ఎవరిని చూశాడు? అక్కడ వర్షింప సఖ్యము కానీ మాటలు విన్నాడు. ఆ మాటలకు ఆయన అర్థం తెలియదా? కానీ ఈ మలాకి 4 ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, ఈ కాలానికి ప్రవక్త వచ్చిన తర్వాత ఆయన కూడా పరదేశంలోకి తీసుకొని పోబడ్డాడు. పరదేశంలో ఏం జరిగిందో తెలుసా? అక్కడ 20 ఏళ్ల వయసున్న యువతులను చూశాడు. ముడతల ముఖాలు లేని యువతులను చూశాడు. అందులో ఒక ఆవిడ ముందుకు వచ్చి అన్నదంటే, బ్రదర్ బ్రహ్మం గాడ్ బ్లెస్ యూ అన్నాడు. అప్పుడు అన్నాడు, గాడ్ బ్లెస్ యూ అమ్మా అన్నాడట. బ్రదర్ బ్రహ్మం డూ యూ నో మీ అన్నాడట. నేను తెలుసా నీకు అన్నట. నేను గుర్తుపట్టలేకపోతున్నాను అన్నాడట. నీవు భూమి మీద నేను 90 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నన్ను ఈ వర్తమానంలో నడిపించావు. గ్లోరియా. వర్తమానంలో కొన్ని ఎక్కడున్నారు చెప్పండి? అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు, అందుకే ఆత్మముద్ర పొందుకున్నారు. అర్థమా? అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు, అందుకే ఆత్మముద్ర పొందు. అక్కడ ఉన్నారు కాబట్టి ఇదేంటో తెలిసి ఈ పాట వర్తమానానికి జాతీయ గీతం. ఇది ఏందనుకుంటున్నా? ఈ పాట నేషనల్ యాంథమ్ ఫర్ ద మెసేజ్ పీపుల్. వర్తమానానికి జాతీయ గీతం ఇది. అర్థమైనా? ఎంతమంది చూడడానికి ఇష్టపడతారు? దేవుడి మంత్రం రాయించాడు ఈ పాట. ప్రైజ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఎక్కడున్నావు? అక్కడ ఉన్నావు. దేవుని మనసు వెనక భాగంలో ఉన్నాం కాబట్టే ఇందులోకి రాగలిగాము, కాబట్టే ఈ జీవంలో పట్టుకోగలిగాము. ఆమేనా? హల్లెలూయా. ఓకేనా? ఇప్పుడు ఆకాశమందున్నవి, భూమి చూడండి. ఆకాశంలో ఏమున్నాయో అవి, భూమి మీద ఏమున్నాయో. కొండ ఎవరిది? కొండ ఎవరిది? ఆత్మకూరు దాటుకుంటూ వస్తాడు. ఆత్మకూరే కాదు. ఎవరి ఆ కొండలో? శ్రీశైలం కొండలు ఎవరి? అవునా? అవునా? తిరుపతి కొండలు ఎవరి? అవునా? సిన్సినాటి మీద ఉన్న 7 కొండలు ఎవరి? యేసుక్రీస్తుయేనా? మహాసముద్రం ఎవరి? పసిఫిక్ సముద్రం ఎవరిది? మీకు పిచ్చి మెట్ల నోనా? కర్నూలు ఎవరిది? అవునా? ఇండియా దేశం ఎవరిది? అవునా? అమెరికా దేశం ఎవరిది? మరి చైనా ఎవరిది? రష్యా? చెప్పరేందర్రా? ఈ భూమికి సర్వరాజు ఎవరు? సర్వభూమికి రాజైతే రాజు ఎవరు? నీ దేవుడు ఎంత గొప్పడో చెప్పు. ఈ భూమికి ఆయన మహారాజు అయినాడు. భూమి ఆయన పాలిపీఠము, ఆకాశము చప్పట్లో. భూమి అంటే ఏంటి? ఫుడ్ స్కిల్. భూమి అంటే ఆయన పాలిపీఠం అంట. అమెరికా ఆయన పాలిపీఠం, రష్యా ఆయన పాలిపీఠం, సముద్రాలు ఆయన పాలిపీఠం. గంగా నది ఎవరిది? గంగా నది ఎవరిది? ఒరే ఇది మా ఊరు ఉందిరా, మీరు ఇక్కడ ఎవరు చెప్పారా నీకు? ఎవరా అని చెప్తే హూ టోల్డ్ యు రా? గంగా నది బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. కృష్ణా రివర్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. పెన్నా రివర్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. నేను చెప్పేది వాస్తవా అబద్ధమా?
ఏం కాదు వరం గారు, మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారంటారా? చెప్పండి. చెట్లు ఎవరి? వృక్షాలు ఎవరి? సంపద ఎవరిది? ఆకాశం నుంచి భూమి నుంచి వస్తున్న ఆ ఖనిజ సంపద ఎవరిది? శిలాచలం ఎవరి? నదులు ఎవరివి? నేనంటున్నా, బైబిల్ అంటుందా? ఏం చెప్తున్నా? భూమి ఎందుకు సమస్తం, ఆకాశము అక్కడ సమస్తము ఎవరికి చెంది ఉన్నాయి? నా రాజాది రాజుకి చెంది ఉన్నాయి. అయ్యా, నువ్వు మామూలు దేవుడు, నువ్వు మామూలు వాడు కాదు నాయన. అమ్మలారా, మీరు చెప్తుకుంటే మీరు మామూలు కాదు. మీరు ఎవరు? మీరు చెప్పండి. సర్వభూమికి రాజాది రాజు అయిన కుమారులు కుమార్తెలు మీరు. మీ డాడీ ఎవరు? చెప్పండి. డాడీ లేక నేను నిముషమైన గాని నేనుండలేను, నే బ్రతుకలేను. ఓకే, నా పాటలు పెరుగుతున్నాయి. నేను వేసి ఓకే. ఇప్పుడు చదవండి సార్, చదవండి. ఆకాశముందున్నవి, భూమి ఎందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ. అదృశ్యమైనవి ఏమిటి? కనబడనివి ఏమిటి? దూతలు కనబడతారా? చెప్పండి. దూతలు కనబడతారా? కనబడని మాత్రం లేకుండా లేవు అంటామా? ఉన్నాయా? అంతేందుకు ఈ స్థలంలో దూతలు ఉన్నారా? దూతలు ఇక్కడ ఉన్నారా? నీ పక్కనే దూత ఉన్నాడు తెలుసా నీకు? నిన్ను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాపాడుతున్న ఒక దూత నీకు ఉందని తెలుసా? నీ పాదములు రాతికి తగలకుండా నిన్ను ఎత్తు పట్టుకోవడానికి నీ పక్షాన దూతలు ఉన్నారు తెలుసా నీకు? అసలు దూతలు పని ఏందో ఒకసారి ఎబ్రీ పత్రికలకు వెళ్ళి చూద్దామా? వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద ఏంజెల్స్? దూతలు ఏం పని చేస్తారు? వాళ్ళు ఏం పని పడలేదు వాళ్ళకి. దూతలు ఏం చేస్తారు? చదవండి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ రక్షణను స్వాస్థ్యం పొందుకోవ వారికి దూతలు ఎవరట? మనకి సేవ చేసేవాడు. దూతలు ఎవరు? మనకి రక్షణ స్వాస్థ్యం పొందింది ఎవరండి? రక్షణ అనే ఆస్తిని పొందుకుంది ఎవరు? రక్షణ అనే సంపదను పొందుకుంది ఎవరు? యేసుక్రీస్తు దూతల కొరకు చనిపోయాడా? నీ కొరకు నా కొరకు చనిపోయాడా? యేసుక్రీస్తు ఒక 10,000 కోట్ల టన్నుల బంగారం పెట్టి కొన్నాడా? లేకపోతే తన ప్రాణం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడా? వెండి బంగారంలో క్షయమైపోయే వస్తువులతో కాక అక్షయమైన దానితో మీరు కొనబడి ఉన్నారని బైబిల్లో ఉంది కదా. దేవుడిని కొనుక్కోవడానికి వెండిని ఉపయోగించలేదు, బంగారాన్ని పెట్టుకోలేదు. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చి నేను కొనుక్కున్నాడు. అందుకని అపోస్తలుల కార్యములు దేవుడు రాశాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకునే సంఘం అది. ఏమిటది? స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని. ఎంతమంది చెబుతారు? ఐఎమ్ సారీ సార్ మీ పేరు వాడుకుంటున్నందుకు. ఇప్పుడు యెహోవా గారి ఇల్లు ఉంది కదా, వాళ్ళు నన్ను ఇంట్లోకి రూమ్లో తీసుకుపెట్టారు. నేనేం చేశానంటే పొద్దున్న యెహోవా పాస్టర్ గారికి వచ్చి, పాస్టర్ గారు నువ్వు పాస్టర్ గారి పిల్లలు మర్యాద బయటికి పోండి అంటున్నాను. ఆయనకు అర్థం కాదు. ఇదేంటి వరం గారు, ఏదో ఒక రోజు ఆశ్రయించి నీకేదో మీరు ఇక్కడ ఉందంటే మమ్మల్ని బయటికి పోమంటున్నది ఏంటి సంగతి? ఇల్లు నాది సార్ అన్నాడు. నేనేమన్నాను? ఇప్పుడు మా అమ్మాయి వచ్చింది, పాప వచ్చి డాడీ వరం పాస్టర్ పిచ్చోడా మంచోడా నాకు అర్థం కావట్లేదు, ఇల్లు నాది అంటాడేంది? దీనికి పునాదేసింది మనం, దీనికి డబ్బు పెట్టింది మనం, దీనికి అన్నీ పెట్టి కొనుక్కుంది మనం. మన సొంత డబ్బుతో మనం కొనుక్కుంటే వరం పాస్టర్ వచ్చి అంటాడు నాది అంటాడేంది? తిన్నింటి వాసాలు లెక్క పట్టుకుంటే ఇది కదా ఇది ఏంటి నాది అంటాడు? చెల్లుద్దట్లా? ఎందుకని? ఆయన దగ్గర రుజువులు ఉన్నాయి. టైల్స్ ఎక్కడ కొన్నాడు, ఎలక్ట్రికల్ సామాన్లు ఎక్కడ కొన్నాడు, భూమిని ఎక్కడ కొన్నాడు, దాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, అంత కూడా హక్కు పత్రం చేతిలో ఉన్నది. ఇప్పుడు నేను పోయి ఇది నాదేంటి కుదురుతా? చెప్పండి అమ్మా, కుదురుతా? ఇప్పుడు యేసయ్య నిన్ను ఏమిచ్చి కొనుక్కున్నాడు? ఇప్పుడు
దయ్యంగా వచ్చి నువ్వు దేవుని కుమార్తె కాదు, నీకు దేవుడికి సంబంధం లేదు, నువ్వు పాపివి, దేవుడు నీ మీద కోపంగా ఉన్నాడు, దేవుడు నిన్ను రాజ్యానికి తీసుకోడు అని అబద్ధాలు చెప్తున్నాడు. అప్పుడు నువ్వేమంటా? ఒరే దొంగడా, నా దగ్గర హక్కుపత్రం ఉన్నది, ఆయన నన్ను కొనుక్కున్నాడు, తన ప్రాణం ఇచ్చాడు, కొరకే నేను ఆయన కుమార్తెగా ఉన్నాను. మీ స్థానం మీకు అర్థమైందా? మీరు 10,000 ప్రపంచముల కంటే కూడా విలువైన వారు. ఎందుకు? ఆయన తన రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాడు. నాకు కొన్నిసార్లు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకా నేను వాక్యంలోకి వెళ్ళలేండి, నా ప్రసంగంలోకి కొన్నిసార్లు ఆశ్చర్యం ఉంటుంది. యేసయ్యా ఆఫ్టర్ ఒక్కడి కోసం నువ్వు ఆ సముద్రం దాటడం ఎందుకు? ఆ రాత్రి అంతా ప్రయాణం చేయటం ఎందుకు? ఆ ఒక్కడి కోసం, కనీసం ఆ ఒక్కడిని వాళ్ళ ఇంట్లో కూడా పట్టించుకోవట్లా, ఆ సమాజం పట్టించుకోవట్లా, ఆ సంఘం పట్టించుకోవట్లేదు, అక్కడ ఉన్న జనులు పట్టించుకోవట్లేదు, వారి సొంత కులస్తులే పట్టించుకోవట్లేదు. ఎక్కడో సమాధిలో ఉన్నాడు పోయి, గొలుసులతో కొట్టిపెడితే గొలుసులు కూడా తెంచుకుని సమాధిలో బ్రతుకుతున్నాడు. ఆ ఒక్కడి కోసం యేసయ్య అడుగులో అడుగు వేసుకుంటూ, అడుగులో అడుగు వేసుకుంటూ, అడుగులో అడుగు వేసుకుంటూ. ఎంతమంది అమ్మాయి చెప్తానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ఆయన అడుగులు వేస్తుంటే ఆ అడుగులు సమాధిని వైపు వెళ్తామని అంట. ఆ పక్కన శిష్యులు అంటారంట, అయ్యారా అది కాదు, ఊరు ఇటుంది, ఈ సమాధులే మనం పోతుంది సమాధులకి ఏంటి, మనం ఊళ్ళో పోయేది. అప్పుడు అంటున్నాడు, మీరు నోసు మూసుకుంటారా, నాయమని పెట్టారంట, మీరు మీకు అర్థం, నా ప్లాన్ మీకు అర్థం కాదు, మీరు ₹2 నన్ను గ్రహించడం మీకు అర్థం కాదు, ₹2 అని సమాధిలో పోతానే. అమ్మ ఎందుకు సమాధులు తెయ్యాలంటే యేసయ్య పోయి సమాధులు ఏ కూటం పెడుతున్నాడు ఏమో మనకు అర్థం కావట్లా. అక్కడికి ఎవరు వస్తారా? అసలు ఎవరైనా సమాధులు కూటలు పెడతారా? నాకు కొన్నిసార్లు చిన్నప్పుడు అనిపించేది, ఈ శాఖలలో సమాధి దగ్గర ఈ ప్రార్థన చేస్తారు, పరలోకమందున్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం. మీకు వచ్చా ప్రార్థన? నీ చిత్తం పరలోకమందు భూమి మీద మా అనుదిన ఆహారము అనగానే దేవుడు ప్లేట్ తెచ్చాడు పెట్టాలి ముందు. ఏది సమాధుల్లో తింటరా? సమాధుల దగ్గర తీసుకెళ్తున్నాడు. వెళ్తా ఉంటుంటే ఆయన పాదాలు పడతా ఉంటుంటే అందరికి ఆశ్చర్యం అవుతుంది. అది సమాధులు ఎక్కడో ఒకడు ఉన్నాడట, అనామకుడు, అనాథ, ఆదరణ లేనివాడు, శ్రద్ధ చూపనివాడు, వెలివేయబడినవాడు, విడవబడినవాడు, మరవబడినవాడు, లోకము చేత తృణీకరించబడినవాడు ఎక్కడో ఒక మూలం ఉన్నట. ఆ ఒక్కడి కోసం యేసయ్య సృష్టికర్త దేవుడు ఆ ఒక్కడి కోసం ఉన్నాడు. వాట్ ఏ గ్రేట్ లవ్! ఎంత గొప్ప ప్రేమ! నన్ను వెతుక్కుంటే ఈ వర్తమానం వచ్చింది, నన్ను వెతుక్కుంటే ఈ రక్షణ వచ్చింది. ఆమె చెప్పండి. ఇప్పుడు రక్షణ అనే స్వాస్థ్యం పొందుకుంది ఎవరు? మీరు చెప్పండి. మీరు ఎంతమంది రక్షణ అనే స్వాస్థ్యం ఉన్నారు? చెప్పండి. నేనే రక్షణ యొక్క స్వాస్థ్యమై ఉంటిని. ఆమేన్, ఆమేన్. దేవుడు, పరలోక దేవుడు పెట్టుబడి ఇప్పుడు ఎవరి మీద పెట్టాడు? ప్రధానమంత్రుల మీదో, లేకపోతే హెలికాప్టర్ల మీదో, లేకపోతే మిసైల్స్ మీదో ఆయన పెట్టుబడి పెట్టలా. వధువు మీద పెట్టుబడి పెట్టాడు ఆయన. దేని మీద పెట్టుబడి పెట్టాడు? ఇప్పుడు ఆయన ఆస్తి ఎవరు చెప్పాలి? ఆయన సంపద ఎవరు? ఆయన గ్లోరీ ఎవరు? ఆయన సంతోషం ఎవరు? హల్లెలూయా. చెప్పండి. వధువు ఎంత గొప్ప భాగ్యమై ఉన్నది. ఆమేన్, 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 ఆమేన్. చాలా మంది అనుకుంటారు, నాకు ఉద్యోగం లేదు, నేను ఇంత వర్తమానం నమ్ముకున్నా, నాకేం జరగలేదు. ఉద్యోగం లేకపోతే ఏమబ్బా, నీకు పరలోకం ఉంది కదా, ఉందా లేదా? ఒకరోజు ఉద్యోగం తన్నుకొని వస్తుంది, దాని గురించి భయపడాల్సిన పని లేదు. కానీ నీ స్థానం మీద నువ్వు తెలుసుకోవాలా, నువ్వు ఎవరితో నీకు తెలుసుకోవాలా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నీకు పరిచర్య చేయడానికి దేవుడు తన దూతను సేవకులుగా అపాయింట్ చేశాడు. ఆమేనేనా? నీకు పరిచర్య చేయడానికి దేవుడు. ఆమేన్. ఒకసారి నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు, విశాఖపట్నంలో నుంచి నేను అలా సిగ్నల్ పడింది. అక్కడ సిగ్నల్ పడినప్పుడు నేను పొరపాటు తెలియక సిగ్నల్ పడిందని చూసుకోకుండా నేను బయలుదేరి వచ్చాను. నేను ముందుకు వచ్చాను. అక్కడి నుంచి
అన్ని వాహనాలు దిగువలోకి స్పీడ్గా వస్తున్నాయి. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలో నాకు తెలియట్లేదు, కానీ ఎవరో నా చేయి పట్టుకుని ఇలా నన్ను పక్కన నెట్టారు. ఎవరు వింటున్నారు? ఎవరై ఉంటారు చెప్పండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, దూతల పరిచయం, దూతలు నా కొరకు ఇవ్వబడి ఉన్నారు. నాకు మాత్రమే కాదు, వధువు సమస్త వధువుకి ఇవ్వబడి ఉన్నది. మీకు అర్థమైంది? ఎంత పాయింట్ ఎంతమంది అర్థమైంది? హల్లెలూయా. మీరు ఇలా అనుకోవద్దు, ఆయన భగవంతుడు, నేను భక్తుడిని, నాకు ఆయన మధ్యలో అమ్మగారి దర్బార భక్తి ఉంది అనుకునేరు. ఆయన భగవంతుడు కాదు, మీరు భక్తులు కాదు. ఆయన తండ్రి, మీరు పిల్లలు. చెప్పండి, ఆయన తండ్రి, మీరు పిల్లలు. ఎంతమంది సంతోషంగా మాట? మనకు అనుసంధానమైంది యేసు రక్తమే, మనం కలిపింది ఏంటి? రక్తమే కదండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ మాట కొరకు? ప్రైజ్ గాడ్. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఇలా చెప్తే మళ్ళీ ఈ రోజు అంతా సరిపోదు నాయను, కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. ఓకేనా? ఓకే, చదవండి బ్రదర్. అమ్మాట చదవండి, చదవండి. కొలసీయండి. దృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆయన దగ్గర చదవండి, పేరు పెట్టి చెప్పండి. సర్వమును యేసుక్రీస్తు యందు సృజింపబడెను. దట్స్ రైట్. సర్వమును యేసుక్రీస్తు నందు సృజించబడ్డాయి. నెక్స్ట్, యేసుక్రీస్తు ద్వారా సృజించబడ్డాయి. చూడండి, ఫస్ట్ ఏమో యేసుక్రీస్తు నందు, రెండోది ఏంటి? యేసుక్రీస్తు ద్వారా, మూడు యేసుక్రీస్తు బట్టి. ఇట్రా నాయన బైబిల్ చదివేది మనం, ఇది లెక్క, చదివే లెక్క అంటే. ఆమేనా? యేసుక్రీస్తు నందు, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తుని బట్టి సృజించబడేను. ఇంకా ఇంకా మంచి మాటలు ఉంటాయి. ఆయన ఆమె చెప్పండి, సూర్యుడి కంటే ముందు ఉన్నాడా? మరి వీళ్ళెవరు తిక్కలేరు? యేసుక్రీస్తు మాతో 2000 సంవత్సరాల క్రితమేనా, మాది పురాతన సమా అంటారా? ఎవడా నువ్వు? బైబిల్ ఏం చెప్తుంది? అన్నిటికంటే ముందు ఆయన, సూర్యుడి కంటే ముందు, చంద్రుడి కంటే ముందు, కాలము లేనప్పుడేమైనా. చెప్పండి అందరూ, కాలము. ఎంతమంది ఆమె చెప్తారండి? కాలం ఎన్నో పరిమాణం? పరిమాణం ఇక్కడ లేవా? మొదటి పరిమాణం ఏంటిది? నువ్వు చెప్పనయ్యా. పదమ్మా. మొదటి పరిమాణం ఏంటి? మొదటి పరిమాణం ఏంటి? రెండో పరిమాణం పదార్థము, మూడో పరిమాణము కాలము, నాలుగో పరిమాణము సైన్స్ విజ్ఞానము, ఐదో పరిమాణము పాతాళము, ఆరో పరిమాణము పరదేశు, ఏడవ పరిమాణము పరలోకము లేక దేవుడు. అర్థమైందా? ఇప్పుడు నేను అన్నాను, యేసుక్రీస్తు మూడో పరిమాణంకు ముందే ఉన్నాడు అంటే కాలమునకు ముందే ఉన్నాడు ఆయన. కాలము లేనప్పుడే ఉన్నాడు ఆయన. మీకు అర్థమైందా? సంవత్సరములు, యుగములు, జగములు లేనప్పుడే యేసయ్య ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట ఇది! నా యేసయ్యకి పుట్టుకాడుందిరా నాయన, నా యేసయ్యకి ప్రారంభమేడుందిరా నాయన. దేవుడు పుట్టడు గిట్టడు, దేవుడికి ఆది లేదు, అంతం లేదు. కానీ ఈ భూమి మీద యేసయ్య ఆది అయి ఉన్నాడు, అంతమై ఉన్నాడు. ఈ భూమి మీద ఆయన పుట్టి ఉన్నాడు, కానీ ఈ భూమి మీద లేనప్పుడే ఆయన ఉన్నాడు. కాలము లేనప్పుడే. ఎప్పుడంట? కాలము లేనప్పుడే మన యేసయ్య ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా మనకి దైవత్వంలో గ్రహింపులో దేవుడు మనకి ప్రవక్త ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, చదవండి సార్. యేసుక్రీస్తు అన్నిటికంటే 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 మతాలన్నిటికంటే, విజ్ఞానం అందరికంటే, సూర్యుడి కంటే, చెప్పండి, నిద్ర కంటే,
నిద్ర కంటే ఈ చెప్పండి అన్నిటికంటే ముందు ఉన్నవాడు. అర్థమైనా? చదువు నాయన. యేసుక్రీస్తు ఆ. సమస్తమునకు ఆధారభూతుడు. అది తెలిసి పడేసాడు పౌలు గారు. యేసుక్రీస్తే సమస్తమునకు ఆధారం. ఈ భూమి ఇలా గుండ్రంగా తిరుగుతుందంటే దానికి ఆధారం ఎవరు? ఆకాశం దాని క్రమంలో ఉన్నాయంటే ఆధారం ఏంటి? పాలపుంత దాని క్రమంలో తిరుగుతుంటే ఆధారం ఎవరు? మీరు ఏదో బైబిల్ ఇలా చదివితే అసలు బైబిల్లో మధురమైన సంగతులని దేవుడు మిమ్మల్ని మీకు అలా గుర్తుతా ఉంటాడు. థ్యాంక్స్ బి టు గాడ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ద హోల్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ క్రైస్ట్. దేవుని వాక్యమంతా క్రీస్తై ఉన్నాడు. దేవుని వాక్యమంతా క్రీస్తై. దేవుని వాక్యమంతా ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రతి మనిషి మాట అబద్ధమే కానీ వాక్యం సత్యమైంది. నిజమేనా? ఓకే, ముందుకెళ్దామా? ఆమేన్. క్రైస్ట్ ఈస్ ద సీల్స్ దట్ వాజ్ ఓపెన్. ఆ తెరవబడిన ముద్రలు క్రీస్తు అయి ఉన్నాడు. వాట్ ఈస్ ద ఓపెనింగ్ ఆఫ్ ద సీల్స్ దెన్? ముద్రలు ఎందుకు తెరవబడి ఉన్నాయి? ముద్రలు ఎందుకు తెరవబడి ఉన్నాయి? ఎందుకు తెరవబడి అంటే క్రీస్తుని చూపించడానికి. ముద్రలు ఎందుకు తెరవబడ్డాయి? క్రీస్తుని కనపరచడానికి, క్రీస్తుని బయలుపరచడానికి, క్రీస్తుని వ్యక్తపరచడానికి. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ భూమికి పుట్టిన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఇది ధర్రా అంటున్నాడు పాదిరి గారు. ఈ భూమికి పుట్టిన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఈ పాయింట్ ఎప్పుడన్నా తగిలిందా మీకు? చాలా మంది అన్నారు ఏసు క్రీస్తు బాబు, ఏసు క్రీస్తు, ఏసు క్రీస్తు అంటారు. ఏసు క్రీస్తు కాదురా నాయన, ఏసే క్రీస్తు. ఏసే అంటే ఏంటి? క్రీస్తు అంటే అభిషక్తుడు. ఈ ప్రపంచ విమోచన కోసం ఒక అభిషక్తుడు నియమించబడినాడు. ఆ నియమించబడిన ఆ క్రీస్తే శరీరమందు యేసుగా పుట్టాడు అన్నమాట. అంటే మీకు అర్థం కావాలంటే పిల్లరా, అపోస్తులు ఏం బోధించారు చూడండి బైబిల్లో. అపోస్తులు ఏం బోధించారు చూడండి. అపోస్తులు ఏం బోధించారు బైబిల్లో? 6వ అధ్యాయం అందరి కోసం చదవండి. ఓకే, 5వ అధ్యాయం 42వ వచనం. అంటే చాలా చోట్ల ఉంది, ఒక్క వచనం చాలేదు మనకి. 5:42 చివరి భాగం. దేవాలయంలోను బోధించుచు That's right. యేసే క్రీస్తు, యేసే మెస్సయ్య అని. యేసే మెస్సయ్య అని గ్రీకు భాషలోనే క్రీస్తు అంటారు, హీబ్రూ భాషలోనే మెస్సయ్య అంటారు, తెలుగు భాషలోనే అభిషక్తులు అంటారు. అభిషక్తుడన్నా క్రీస్తు అన్నా మెస్సయ్య అన్నా ఒక్కటే. ఆమేన్. ఎంతమంది సంతోషంగా చప్పట్లు కొడతారు? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఈ రోజున దేవుడు వధువుకిచ్చిన ప్రత్యక్షత అదే. సంఘశాఖలకు లేనిది వధువుకున్న ప్రత్యక్షత అదే. సంఘశాఖలు దేవుణ్ణి 3 ముక్కలు కోసి 3 ముక్కలు ఆటలాడుతూ ఉంటారు. ఒక ముఖ్యం తండ్రి, 2వ ముఖ్యం కుమారుడు, 3వ ముఖ్యం పరిశుద్ధాత్మ. కానీ పూర్తి ప్రత్యక్షత నీకు వస్తే ఆయనే తండ్రి అయి ఉన్నాడు, ఆయనే కుమారుడు అయి ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు, ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు, ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయనే బైబిల్ అయి ఉన్నాడు, ఆయన పరలోకం అయి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. ముద్రలు ఎందుకు ఇవ్వబడ్డాయి? క్రీస్తుని చూపించడానికి. యోర్దాను ఎందుకు తెరవబడింది? లోపలికి వెళ్ళడానికి. అర్థమైంది మీ అందరికీ? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇందులో కొన్ని పాఠాలు ఉన్నాయి, కొన్ని భాగాలు ఉన్నాయి. అవి కంప్లీట్ చేయకుండా 2వ దానికి పోవటం అంత శ్రేయస్కరం కాదని నేను అనుకుంటున్నాను. 12:30 అయింది, 1:30 వదిలిపెడతాను. ఓకేనా? మీకు 1 గంట తీసుకుంటాను, సరేనా? ఓకేనా మీ అందరికీ? ఎవరైనా కొంచెం నిద్ర వచ్చినట్లయితే కొంచెం బయటికి అలా వెళ్ళి మంచిగా తాగి అలా తిరిగి వచ్చి కూర్చోండి. అంతే తప్ప నిద్ర వచ్చిందని నిద్రపోవద్దు చెప్తున్నా. కళ్ళు నేను కళ్ళు మూయేది చెబుతున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి మహిమ. ఒకవేళ కొంచెం జోగినట్టుంది అనుకో,
చక్కగా మర్యాదగా అలాగ సైలెంట్గా లేచి వెళ్ళి కొంచెం కళ్ళు కడుక్కొని రెడీ మంచిగా దాగి వచ్చి కూర్చోండి. అంతే తప్ప నిద్ర వస్తుందని నిద్రపోతే మాత్రం బాగుంది చెప్తున్నా. ఓకేనా? ఆమె చెప్పండి. ఈరోజు చప్పట్లు కొట్టవచ్చు. ఆమె చెప్పొచ్చు. Glory to God. Amen. The purpose of the opening of the seals, ముద్దుల తెరవడం యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. రాత్రి నేను ఒక పాయింట్ చెప్పాను. ముద్దులు ఎందుకు తెరవబడ్డాయంటే మనల్ని సిద్ధపాటు చేయడానికి. పాయింట్ గుర్తుందా? ముద్దులు ఎందుకు తెరవబడ్డాయి? గెట్టింగ్ ద పీపుల్ రెడీ, ప్రజలను సిద్ధపాటు చేయడానికి. దేని కొరకు సిద్ధపాటు? మనం అసలు ప్రయాణంలోకి వెళ్ళడం కొరకు సిద్ధపాటు. ఆమె రెండో పాయింట్ చెప్పాను. ముద్దులు మనల్ని ఐక్యపరుస్తూ ఉన్నాయి. ముద్దులు ఏం చేస్తున్నాయి? మనందరినీ ఐక్యపరి. ఇప్పుడు మీ కులం ఏదో నాకు తెలియదు, నా కులం ఏదో మీకు తెలియదు, మనం ఏ కులస్తులో మనకు తెలియదు. దేవుడికి స్తోత్రం. మనం కులాన్ని బట్టి ఇక్కడ కూడుకోలేదు, వాక్యాన్ని బట్టి ఇక్కడ కూడుకున్నాము. కుల పిచ్చోడు ఉన్నాడంట. వాడు ఎక్కడికి పోయినా కానీ వీడు మనోలేనా, వీడు మనోలేనా ఆ బుద్ధి ఈ భూమి మీద ఉండి వాడికి ఆ బుద్ధి అలవాటు అయిపోయి పరలోకం పోయి దూత ఇటు రా అన్నాడట. ఆ దూత వచ్చాడట. ఏంటి సార్ అన్నదట. ఇక్కడ మా ఊళ్ళందరూ ఉన్నారా అన్నాడట. ఆ దూత ఇట్లాంటి రాజకీయాలు తెలియదు. ఆ దూతకి అన్నదంట. వాట్ డూ యు మీన్ అన్నదంట. ఏంటి దాని అర్థం ఉన్నదంట. ఓహో నీకు తెలీదా, భూమి మీద మాకు ఒక పార్టీ ఉంటుంది. హల్లెలూయా. మరి ఏందనుకుంటున్నా, నీకు తెలీదా మా కులస్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటున్నట్ట. అరే బుద్ధి లేరుడా, ఇక్కడ కులాలు ఉండవురా నాయన, ఇక్కడ కులాలు ఉండరు నాయన, ఇక్కడ క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళే ఉంటారు నాయన. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేయాలా. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, మా పిల్లని మేము మా కులస్తులకే ఇస్తాం, మా కొడుకు మేము మా కులస్తులనే చేసుకుంటాం. నీ మొహం దొండకాయ మొహం నేను. దేవునికి అట్టనకు ఏమనుకోవద్దులే. ఇంత వర్తమానం తెలిసి ఇంకా కులం ఏంటా నాయన? ఎక్కడుంది ఆ కులం? కులం పెట్టింది మన ధర్మం రా నాయన. బైబిల్ పెట్టిన కులం నో. బైబిల్లో ఏమన్నా తెలుసా? ప్రతి జాతిలో నుంచి, ప్రతి భాషలో నుంచి, ప్రతి వర్గంలో నుంచి ఆయన తన కొరకు ఒక జనమును చేసుకున్నాడు. ఇందుకు కులం ఎక్కడుందిరా? అప్పుడప్పుడు అంటాడు, ఆ పేరు పక్కన ఏదో ఉండదు, రెడ్డియో కడ్డియో ఉంటుంది. ఎవరు లేరు ఇక్కడ. ఎవరికి స్తోత్రం. ఆ కడ్డీలు పెట్టుకో. నేను ఏంద్రా కడ్డీ అంటా ఉంటాను. ఇది లేకపోతే నేను పొలాల్లోంచి రక్షించబడ్డాను జనాలు తెలియదు. నీ మొహం అసలు నువ్వు రక్షించబడితే కదా అసలు. రక్షించబడ్డాడు కడ్డీలు అక్కడి నుంచి వచ్చినా, రక్షించబడినవాడు క్రీస్తు ఖైదీగా మాట్లాడారు ఆయన. అర్థమైందా? కులం విషయంలో నా ఆలోచన ఎంత తేటగా ఉంది మీకు అర్థమైంది. నాది కాదు, పరిశుద్ధాత్మ పొందిన ప్రతి క్రైస్తవుడికి ఇదే ఆలోచన ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కులాలు గిలాలు వాక్యంలో ఉన్నాయా? పాస్టర్ గారు మీకు లేకపోతే మాకున్నలే పాస్టర్ గారు అంటారు కదా మీరు. హల్లెలూయా. సరే కొంచెం ముందుకెళ్దాం పిల్లల. ఇక్కడ మనం ఐక్యపరుస్తుంది. ఏడుగుదల మనం ఏం చేస్తుంది? అందరూ చెప్పాలి ఆమేన్. కొంతమంది ముద్రలు చెప్పి సంఘాలు విడగొడతా ఉన్నారు. ముద్రలు వచ్చిన తర్వాత సంఘాలు విడిపోవడం కాదు, సంఘాలు ఐక్యం అవ్వాలి. ఎంతమంది అమ్మని చెప్తారు పిల్లరా? సంఘం యొక్క కంచెలు పైకి రావాలి. సంఘం కంచెల నుంచి మనం ఇంకొంచెం పైకి రావాలి. కంచెలు గీసుకోకూడదు. నేను కర్నూలు వస్తున్నానని చెప్పాను ఒక బ్రదర్కి. నేను కర్నూలు వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ బ్రదర్ నాతో అన్నాడు, వరం గారు నువ్వు తెలిసైపోతున్నావు అన్నాడు. తెలిసైపోతున్నా అది వాట్ డూ యు మీన్ అన్నాను. వాట్ డూ యు మీన్ అన్నాను. ఏంటి దాని అర్థం అన్నాను. నువ్వు తెలిసైపోతున్నావా అన్నాడు. అంటే ఏంటి తెలిసేది ఏంది? వాళ్ళు ఏమైనా యేసుప్రభు దేవుడు కదని సంఘమా ఏంటి అన్న? యేసుప్రభు దేవుడు కదని సంఘమా ఏంటి అన్న? యేసుప్రభు దేవుడు నమ్ముతున్నాడు. కాకపోతే లేదు, కేకపోతే లేదు, తీసేయి. వాళ్ళు ప్రవక్త నమ్ముతారా లేదా? వర్తమానం నమ్ముతారా లేదా? రాకట్ నమ్ముతారా లేదా? ఎత్తబాటు నమ్ముతారా లేదా? పరలోకం నమ్ముతారా లేదా? అది చాలు నాకు. వాళ్ళు నా గుంపు కాకపోయినా పర్లేదు,
ఉంటే పాతాళాన్ని కూడా వరమెళ్తాడు. ఎవరికి స్తోత్రం. నువ్వు పోలే, నేను రాలే అంటాడు. నువ్వు రాకపోయినా పర్లేదు, నీ పిలుపు లేదులే, నువ్వు రావద్దు. 7 ముద్రలు వచ్చింది విడగొట్టడానికి కాదయ్యా, 7 ముద్రలు వచ్చింది ఐక్యం చేయడానికి అయ్యా. నా భావం మీకు ఎంతమందికి అర్థమైంది? 7 ముద్రలు ఎందుకు వచ్చినాయి? మనం ఐక్యపరచడానికి. రాత్రి నేను పాట గుర్తుందా? ఏంటో పాటది? ఏమంటారు ఒకసారి గుర్తేయండి. 7వ దూత వర్తమానం వధువును ఐక్యపరచుచున్నది. 7వ దూత వర్తమానం క్రీస్తుతో ఐక్యపరచుచున్నది. గుర్తుపట్ట. ఆర్భాటం జరుగుచుండేను, వర్తమానం ప్రబలుచుండేను. 7వ దూత వర్తమానం వధువును ఐక్యపరచుచుండేను. The 7th angel message, the 7th seal message unites the bride. వధువుని ఐక్యపరుస్తుంది. ఏ కాలం ఇది? మనమందరం క్రీస్తు మనసులోకి వచ్చే కాలం ఇది. ఎంతమంది చెప్తారు ఇక్కడ? సారు వాళ్ళు మన సంఘం కాదు సారు వీళ్ళు మన గుంపు కాదు సారు వీళ్ళకి మన సంబంధం లేదు సార్. నీ ముఖం అయ్యా, నీ ముఖం దొండకాయ మొహం నీ నేను, బీరకాయ మొహం నీ నేను. వాళ్ళు మన సంఘం కాదు. ఇది వర్తమానం నమ్మిన ప్రతి ఒక్కరు నా సహోదరుడే కదా. మీరు ఇష్టపడతారా మాట కొరకు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు చెప్పండి. చెప్పలు కూడా దేవుడికి స్తోత్రం చెల్లించండి. ఓకే, తర్వాత పాయింట్ చెప్తా, రాసుకోండి. ఎందుకు ముద్రలు తెరవబడ్డాయి? ఎందుకు ఆ యోర్దాను తెరవబడింది? ఎందుకు ముద్రలు తెరవబడ్డాయంటే బ్రదర్ బ్రహ్మం ఎడమని వర్తమానం పేర నంబర్ 266లో అంటున్నాడు, టు రివీల్ దిస్ ట్రూత్స్, ఈ మర్మాలు బయలుపరచడానికి. 7 ముద్రలు ఎందుకు వచ్చాయి? మర్మాలు బయలుపరచడానికి. మీకు గమనించండి, నేను రాత్రి చెప్పాను గుర్తుంది. ఈ పుస్తకం ఎంతమంది దగ్గర ఉంది? ఈ పుస్తకం ఎంతమంది దగ్గర ఉంది? లేని వాళ్ళు కొనుక్కోండి అబ్బాయి, లేకపోతే. దేవుడికి స్తోత్రం. ఇది అద్భుతమైన పుస్తకం. ఇది దీన్ని చదివి నేను వచ్చే ఈసారికి నా పాదిరి గారిని ఒకవేళ నన్ను ప్రేమించి మరొకసారి పిలిచాడనుకో, అప్పుడు అడుగుతా ఎంతమంది వర్తమానం ఇది చదివారని అడుగుతా. అప్పుడు సంఘంలో అన్ని చేతులు పైకి లేవాలని నేను కోరుకుంటున్నాను. గ్లోరీ టు గాడ్. ఆమేన్ ఆమేన్. పాదిరి గారు నాకు చదువు లేదు అంటావా? ఆ గొట్టంలో ఉన్న 7 ముద్రలు మీరు అందులో వినండి కావాలంటే. యూట్యూబ్లో ఉన్న 7 ముద్రల గురించి అందులో వినండి కావాలంటే. ప్రవక్త 7 ముద్రల గురించి మన సహోదరులు కొంతమంది యూట్యూబ్లో వింటారు, అవి వినండి. చదువు లేకపోయినా పర్లేదు, అవి వినండి. 7 ముద్రలు చదవటం వల్ల నీకు ఏమర్థమైంది? 7 ముద్రలు చదవడం వల్ల దేవుని ప్రణాళిక నీకు అర్థమైంది. అవి దేవుని మర్మాలు నీకు అర్థమవుతాయి. 7 ముద్రలు ఎందుకు తెరవబడ్డాయి అంటే టు కలెక్ట్ హిస్ బ్రైడ్ ఫర్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యం కొరకు ఆయన యొక్క పిల్లలందరినీ కూడా కలెక్ట్ చేస్తాం. ఎంతమంది ఆమె చెప్తారండి? ఈ నయోమి కోడల పేరేమన్నావు? మీరు వెనకలో చెప్పండి, వెనకలో సిస్టర్ చెప్పండి. నయోమి కోడల పేరేమిటి? సువార్తమ్మ కదా కదా. నయోమి కోడల పేరేంటి? వెనకలో సోదరులు చెప్పండి. కళ్ళు తెరిచి కలవరగిరి వైపు చూడండి. దేవుడికి స్తోత్రం. ఏం ఆ కోడల పేరేంటి? రూతు పరిగి ఏరడానికి బోయేసు పొలంకి వెళ్ళిన బైబిల్లో ఉంది. ఎంతమంది ఆమె చూసారండి? దేని కొరకు వెళ్ళింది చెప్పాలి. పరిగె. ఇప్పుడు మీలో పరిగెరిన వాళ్ళు ఉన్నారా? తెలుసా? పరిగె అంతా ఒక్కడే ఉంటుందా? ఇక్కడ ఒక పన, అక్కడ ఒక పన, అక్కడ ఒక పన, అక్కడ ఒక పన ఉంటుంది. కర్నూలులో ఒక పన, పిడిగిరాల్లో ఒక పన, చెప్పండి నందికొట్టుకూరులో ఒక పన, చెప్పండి 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 చెప్పండి. అమెరికాలో ఒక పన, ఆంధ్రాలో ఒక పన, ఆఫ్రికాలో ఒక పన. ఈ పనులన్నీ దేవుడు ఇప్పుడు సమకూరుస్తున్నాడు 7 ముద్రల ద్వారా. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్తాను గట్టిగా. ఆమేన్ 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 ఆమేన్. రూతు ఎలా పనులు ఏరుతుందో ఇప్పుడు ఈ కాలపు రూతు కూడా ఈ కర్నూలులో ఎన్ని పనులు ఆ పనులన్నీ ఏరాలా. చెప్పనమ్మా. సోమిశెట్టి ఈ నగరంలో ఎన్ని పనులు ఉన్నాయో పనులన్నీ ఇక్కడికి రావాలి. అరుంధతి నగరంలో ఎన్ని పనులు ఉన్నాయో పనులన్నీ ఇక్కడికి రావాలి. చెప్పారందా యేసయ్య?
ఆమేన్. హల్లెలూయా. ఇది పనులు ఏరే కాలమేనా? చెప్పండి చెప్పండి చెప్పండి. నశించిన దాన్ని వెతికి రక్షించే కాలమేనా? అందులో నీ భర్త ఉండొచ్చు, అందులో నీ కూతురు ఉండొచ్చు, అందులో నీ కుమారుడు ఉండొచ్చు, అందులో నీ స్నేహితుడు ఉండొచ్చు, అందులో నీ బంధువు ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు పనులు ఏరాలి. ఆ వృద్ధి పరిచర్య నీదే. ఆ 7 ముద్దులు అందుకోసమే ఇవ్వబడ్డాయి. ఆమేన్. 7 ముద్దులు ఎందుకు తెరవబడ్డాయి చెప్పండి? పనులు ఏర్పడానికి. ఇప్పుడు నేను అడుగుతున్న జాబ్ ఎవరు? మీరందరూ పనులను నమ్ముతారా? నేను దేవుని పన అని చెప్పండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా నేను దేవుని పన అని చెప్పండి. ఓకే, నీ ద్వారా ఏదైనా పని వచ్చిందా? ఇది ప్రశ్న, అది ప్రశ్న. నువ్వు ఏదైనా పని ఏరేవా? నువ్వు ఒక్కరినైనా ప్రభువులకు నడిపించావా? ఒక్కరినైనా వర్తమానం తెచ్చావా? చెప్పలేదు తప్ప. అరే అది పాస్టర్ గారి పని అయితే మా పని అంటాడు ఏంటినా? ఈ వరం గారు ఏం తిట్టాడు? అది పాస్టర్ గారు ఆ ఏరే పని. మేం కాదే సార్. మేము దర్జాగా మహారాజులాగా మేము బుధవారం మొత్తం, ఆదివారం మొత్తం, స్పెషల్ మీటింగ్లు మొత్తం వెళ్ళిపోతాం. పనుల గిన్నెలు జాంతానాయి అంటారా? పనులు ఎవరు ఏరాలి? వధువు ఏరాలి, రూతు ఏరాలి. అందరూ ఎంతమంది అమ్మే చెప్తారండి? ఈరోజు మీ మనసులో ఈ ఆలోచన ముద్రించుకోండి. నువ్వే ఒకరిని నశించిన ఒకరిని నువ్వు వెతకాలి. ఆ పనులు నువ్వు తీసుకురావాలి. ఇప్పుడు స్టూడెంట్లు ఉన్నారు, మనకు స్టూడెంట్ తేవచ్చు కదా, తేవచ్చు కదా. ఉద్యోగం చేసేవాళ్ళు అనుకో, నీ సహోద్యోగ వర్తమానం చెప్పొచ్చు కదా. ఈ కాలానికి ఒక ప్రవక్తను చెప్పొచ్చు కదా. ఈ కాలానికి ప్రవక్త వర్తమానం ఉందని చెప్పొచ్చు కదా. ఎంతమంది ఆమె చెప్తారు? దేవుడి బాధ్యత నక్షత్రాల మీద పెట్టలేదు. దేవుడి బాధ్యత సూర్యుడి మీద పెట్టలేదు. దేవుడి బాధ్యత భూమి మీద, సముద్రం మీద పెట్టలేదు. దేవుడి బాధ్యత దూతల మీద పెట్టలేదు. దేవుడి బాధ్యత వధువు మీద పెట్టాడు, నా మీద పెట్టాడు, నీ మీద పెట్టాడు. ఇప్పుడు పనులు ఎవరు ఏడాలి చెప్పండి? మున్సిపాలిటీ వారు ఏడాలి, అంతే కదా, అంతే కదా. ఎవరు ఏడాలి? వధువు. ఆమె చెప్పండి, చెప్పులు కూడా దేవుడికి సోదరులు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకొక పాయింట్ చెప్తా కావాలంటే రాసుకోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, the seals are open. ఆమేన్ 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 చెప్పండి. the seals are open. ఎందుకు సీల్స్ తెరవబడ్డాయంటే it shall take those 7 unknown thunders back there to wake her up again. ఆమెను మేల్కొలపడానికి ముద్రలు తెరవబడ్డాయి. ముద్రలు ఎందుకు తెరవబడ్డాయి చెప్పండి? మేల్కొలపడానికి. ఇప్పుడు నిద్రపోయేవాడిని ఎవరైనా లేపవచ్చు. నిద్రపోతున్నావు నటించేవాళ్ళు ఎవరు లేపగలవా? నిజం చెప్పండి. నిద్రపోతున్నాడు ఎవడేమైనా తను అనుకో అని లేపుతాడు. అది నిద్రపోతున్నట్టు నటించేవాడు లేపిన వాడు వాడి కథల్లో వదలడు. వాడు కథలు. ఈరోజు నట కిరీటులు ఎక్కువైపోయారు వర్తమానంలో. వర్తమానం తెలియదు కానీ వర్తమానం అన్నట్టుంటారు. పొట్ట విప్పి చూడు, నీకు తెలిసిన మేడి పండు చూడు, పొట్ట విప్పి చూడు, కొన్ని పురుగులు ఉన్నాయి. ఈ 7 ముద్రలు ఎవరిని మేల్కొల్పుతాయి తెలుసా? వధువుని మేల్కొల్పుతాయి. చెప్పండి చెప్పండి అన్నమాట. ఈ 7 ముద్రలు నీ దగ్గరకు వచ్చినాయి అంటే ఇది నీ నిద్రలోంచి లేవనెత్తుతా ఉంటాయి. మేల్కొల్పు. ఎంతమంది ఇష్టపడతారన్నమాట? దేవా నన్ను మేల్కొల్పండి, దేవా నన్ను మేల్కొల్పండి. నా కాలాన్ని గుర్తించే కన్నులు నాకు ఇవ్వండి, నా కాలాన్ని పరీక్షించే ఆలోచన నాకు ఇవ్వండి. నన్ను మేల్కొల్పండి నాయన. ఈ సర్వలోకం నుంచి నన్ను వేరు చేయను ఆయన. ఈ ఆచారం నుంచి నన్ను వేరు చేయను ఆయన. ఈ కుల వ్యవస్థ నుంచి నన్ను వేరు చేయను ఆయన. పాపం నుంచి నన్ను వేరు చేయను ఆయన. మేల్కొల్పు తెచ్చేది 7 ముద్రలు. కాబట్టి ఈ మనసు, ఈ యొక్క ఆలోచన మీ మనసులో పెట్టుకోండి. పిల్లరా ఇంకొక అరగంట ఉంది, అరగంట చెప్పి ముగిస్తాను. 2వ పాయింట్కి వస్తాను. ఇదంతా కూడా ఫస్ట్ పాయింట్. ఏంటి ఆ పాయింట్? యోర్దాను నది చేర్చబడుట. ఏంటది అంటే 7 ముద్రలు చేర్చబడుట, 7 ముద్రలు తెరవబడుట, యోర్దాను తెరవబడుట. అంతవరకు పాయింట్ అర్థమైందా? నేను ఈసారి వచ్చి అడిగిన మీకు చెప్పాలా? ఆమె చెప్పండి. యోర్దాను తెరవబడుట అంటే ఏమిటి? ముద్రలు విప్పబడుట, ముద్రలు తెరవబడుట. ఎందుకు తెరవబడ్డాయి?
ఐక్యపరచడానికి, మేల్కొల్పడానికి, పనులను ఏరుకోవడానికి, ఆమె చెప్పొచ్చు, శ్వాసాన్ని పొందుకోవడానికి, మనం నడిచి వెళ్ళిపోవడానికి, మనం ఆవల గట్టుకు వెళ్ళడానికి. అది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు రెండో పాయింట్కి వస్తాం. చూడండి, ఇప్పుడు రెండో పాయింట్కి వస్తాం. మేబీ ఈ రెండో పాయింట్ ఏం చూద్దాం, ఎంతవరకు పోతుందో చూద్దాం. చదవండి, 19వ వచనం చదవండి పిల్లారా. ఒకసారి అందరికి ఒక నిమిషం లేచి నిలబడదామా? ఒక చిన్న కోరస్సులు పాడదాం పిల్లారా. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎంతమంది ప్రభువుని ప్రేమిస్తున్నారు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పగలరు? కలమండి, 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 కలమండి. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించేదా, ప్రేమించేదా, ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ఆరాధించిన యేసురా నిన్నే ఆరాధించిన యేసురా ఆరాధించేదా, 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 ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ఆరాధించిన యేసురా ఆరాధించేదా, ఆరాధించేదా, ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు. చెప్పండి, ప్రేమించేద్దామా? ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం పిల్లారా. 19వ వచనం చదవండి దయచేసి. వర్స్ 19, chapter 2 of 2 Kings. అంతటా పట్టణపు వారు ఆ పట్టణపు వారు పట్టణమున్న చోటు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని రమ్యమైనదని నా ఏలిన నా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది. వాడవైన నీకు కనబడుచు ఉన్నది. కానీ నీళ్లు మంచివి కావు. నీళ్ళు మంచివి కాదు, అందుచేత నీళ్ళు మంచివి కాదు. ఎవరైనా బురద నీళ్ళు తాగుతారా? చేతి నీళ్ళు తాగుతారా? చెట్ట నీళ్ళు తాగుతారా? నో లేదు, ఎస్ లేదు. బాటిల్ బురద నీళ్ళు తీసుకొచ్చారు సార్, చూద్దాం తాగుతారు లేదు చూద్దాం. అచ్చం బురదే తీసుకొచ్చి తాగుతారు గట్ట గట్ట. మీరు తాగుతారు కదా? తాగుతారా? మా పిల్లల్లో తాగదు, మరి కర్నూలు తాగుతారు నాకు తెలియదు. మీ కర్నూలు మీరు తాగరా? మరి చెప్పరేమి నోరు తెరిచి ఎక్కడెక్కడో ఆలోచన చేస్తారు. ఇక్కడ ఇక్కడ ఉండరు మనుషులు, ఇక్కడ పెట్టాలి. హల్లెలూయా. ఊరు మంచిదే కానీ నీళ్లు మంచివి కాదు. అని అంటున్నాడు ఈయన. ఆ జనులు వచ్చి అంటున్నారు, ఇదిగో ప్రవక్త గారు, ఈ ఊరు ఎంత బాగుందో, ఈ ఊరు మంచిదే కానీ నీళ్లు మంచివి కాదు. ఇప్పుడు ప్రవక్త ఏం చేయాలి? దానికి గవర్నమెంట్ కజ్జీ పెట్టాలా? నాయనా ఇక్కడ బ్లీచింగ్ అయినా, ఇక్కడ క్లోరిన్ కలుపునైనా, ఇక్కడ అది కలుపునైనా, డిస్టిలరీ ఫ్యాక్టరీ పెట్టినైనా ఏంటి? ఇజ్రాయిల్కి ఆ సముద్రపు నీటిని తీసుకొని ఏంటి ఉప్పు నీటిని తీసుకొని మంచి నీటిగా మార్చి పెట్టి ఫ్యాక్టరీలు పెట్టినట్టు ఈ ఎరుకో పట్టణంలో కొన్ని ఫ్యాక్టరీలు పెట్టినాయన. అది అర్థమా? అర్థమైందేనా?
మరి ప్రవక్త దగ్గరికి ఎందుకు వచ్చారు? బికాస్ ప్రాఫిట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రవక్త ప్రతిదానికి పరిష్కారం. ఆమేన్ ఆమేన్. చెప్పండి. ప్రవక్త దేవుని కన్ను అయి ఉన్నాడు, ప్రవక్త దేవుని మనసు అయి ఉన్నాడు, ప్రవక్త దేవుని చిరునామా అయి ఉన్నాడు. చెప్పండి. ఏలియా దేవుడు ఎక్కడ? దేవుని చిరునామా ఏంటిది? దేవుని అడ్రస్ ఏంటిది? ఏలియా. హల్లెలూయా. అబ్రహాము దేవుడు. అబ్రహాం కాలంలో ఎవరు దేవుడు అయినా? అబ్రహాము దేవుడు. ఇస్సాకు కాలంలో ఎవరు దేవుడు అయినా? యాకోబు కాలంలో ఎవరు దేవుడు అయినా? ప్రవక్త విలియం బ్రహ్మ కాలంలో ఎవరు దేవుడు అయినా? హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు వధువు కాలంలో ఎవరు దేవుడు అయినా? చప్పట్లు ఎక్కడ ఉన్నాయి? మాట కనుక ఆయన శాఖల దేవుడు కాదు, ఆయన సంస్థల దేవుడు కాదు, ఆయన తత్వపు దేవుడు కాదు, ఆయన వధువు దేవుడు అయి ఉన్నాడు. గ్లోరీ. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా దేవుడు అంటే, ఇప్పుడు ఏలియా కాలంలో దేవుని అడ్రస్ ఎవరంటే? చెప్పనమ్మా. హల్లెలూయా. ఎంతమంది చెప్తారు? ఆమేన్ చెప్తారు. అర్థమైంది మీ అందరికీ? హల్లెలూయా. ఈ కర్నూలు పట్టణంలో గొప్ప గొప్ప మేయర్లు ఉంటారు, గొప్ప గొప్ప కోటేశ్వరులు ఉంటారు, గొప్ప గొప్ప. కానీ కర్నూలు పట్టణం గురించి ఈ మనిషిని అడుగుతుంది లెక్క, లేకపోతే ఈ మనిషిని అడుగుతుంది సున్నిపేట గురించి లెక్క. అదేది ప్రభా, సున్నిపేటలో నేను సామాన్యుని కాదు ప్రభా, హోల్ సున్నిపేట మొత్తం నీకే అప్పచెప్పాను ఆయన, చెప్పు లెక్క చెప్పు అంటాడు. దేవుని అడ్రస్ ఇక్కడ ఉంది, దేవుని అడ్రస్ ఇక్కడ ఉంది, దేవుని అడ్రస్ ఇక్కడ ఉంది, దేవుని అడ్రస్ ఇక్కడ ఉంది. ఎంతవరకు స్పష్టంగా ఉందా? వధువే దేవుని చిరునామా, వధువే దేవుని అడ్రస్. ఆమేన్. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ప్రవక్తను అడుగుతున్నారు, ప్రవక్త గారు ఊరైతే చాలా మంచిది కానీ ఆ ఊళ్ళో నీళ్ళు చెడిపోయినాయి అంటారు. సంఘం చాలా మంచిది కానీ సంఘంలో కొంతమంది చెడిపోయిన ఉన్నారు సార్. పాస్టర్ గారు కోట్ వేసుకుంటే ఓర్చుకోలేరు సార్, వాళ్ళు ఉంటారంటే అమ్మ ఉంటారమ్ము. ఒక ఆయన అంటాడు, మా సంఘంలోకి వచ్చి ఒక వ్యక్తి పట్టుకొని వేరే సంఘం ఆయన అంటాడు, మీ పాస్టర్ కోట్ లేకపోతే వాక్యం చెప్పడా అంట. నా కోట్ నీకేమంట వచ్చింది ఆయన? నా ప్రజలు నన్ను ప్రేమించి నాకు కోట్ ఇచ్చాడు, అది నేను వేసుకుంటున్నా. ఇక్కడ తేజ కాలేదు, నాకు అర్థం కావట్లా. అంటే సేవకుడు మంచిగా బ్రతికితే ఓర్చుకొని విశ్వాసం కూడా చాలా ఇక్కడ లేదులేండి, ఎక్కడో చెప్తున్నాను. దేవుడికి మహిమ. అర్థమైందా? ఎంతమంది మీ పాస్టర్ ప్రేమిస్తారు చెప్పండి. చేతులు తగ్గి చూపించింది. మీ పాస్టర్ కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తారు చెప్పండి. వారి కుటుంబ క్షేమం కొరకు, సంఘక్షేమం కొరకు ఎంతమంది ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు? ఆయన బలంగా ఉంటే కదా సంఘం బలంగా ఉండేది. ఇంజిన్ ముందుకు పోతే పెట్టడానికి వచ్చేది. చెప్పరేందర్రా? హల్లెలూయా. ఆయన కుంటుపడితే సంఘం కూడా ఏమవుతుంది? కుంటుపడుతుంది. అర్థమైందా? కాబట్టి సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తే, కానీ ఫిజికల్కి శిరస్సు ఎవరంటే కాపరి. ద సుప్రీం అథారిటీ ఇస్ ద పాస్టర్ ఆఫ్ ద చర్చ్. దేవుడికి మహిమ. హల్లెలూయా. సరే, ఆ పట్టణ వాళ్ళు వచ్చి ఏమంటున్నారు? ఇదిగో నీకు కనబడుతుంది మా ఇల్లు వాడ, ఈ పట్టణం చాలా బ్యూటిఫుల్గా ఉంది కానీ తాగడానికి మాత్రం నీళ్లు బాగలేవు అంటున్నాడు. బ్రదర్ బ్రహ్మ ఇక్కడ ఏమంటున్నాడో ఒకసారి నేను చదువుతాను, మీరు వినండి ప్రియులారా. దేవుడికి మహిమ కలుగును గాక. ద పీపుల్, వర్తమానం పేరు ఏమిటి అంటే గెటింగ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలోనికి ప్రవేశించుట. వర్తమానం పేరు 61వ సంవత్సరం 4వ నెల 28వ తారీఖున పేర నంబర్ 45లో బ్రదర్ బ్రహ్మ వీళ్ళు అంటున్నాడు, దే నీడెడ్ సమ్ న్యూ స్ప్రింగ్. They needed some new spring. They don't want old spring. పాత ఊట వారికి అక్కర్లేదు, వాళ్ళు కొత్త ఊట కావాలనుకుంటున్నారు. ఊట కావాలనుకుంటున్నారు. ఈ ఊటలు మాకొద్దు, మాకు కొత్త ఊట ఇవ్వంటున్నారు. ఇందులో ఒక మర్మం దాగి ఉంది. చెప్పమంటారా? ఎంతమంది ఆమె చేయడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. They needed a new spring, not the old spring. ఈ ఊట చెడిపోయింది. ఈ చెడిపోయిన ఊట మాకు వద్దు, కొత్త ఊట మాకు కావాలంటున్నారు. ఇప్పుడు నా జీవితం చెడిపోయింది, నీ జీవితం చెడిపోయింది. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను పక్కకి నెట్టి కొత్త తెచ్చుకోగలడా?
తెచ్చుకుంటారా కొత్తని? ఇప్పుడు ఇశ్రాయేలీలు చెడిపోయారు. దేవుడు కోపంగా మోషే దగ్గరికి వచ్చి వీళ్ళందరినీ రిమూవ్ చేస్తాను, నీ సంతానం తీసుకుంటానంటే అప్పుడు ప్రవక్త ఏమన్నాడు? నీ నామం ఘనత పోయింది నాయన, వీళ్ళని క్షమించు, వీళ్ళని భరించు, వీళ్ళతో పనిచేయి. దేవుని మహోన్నతమైన ఆలోచన ఇక్కడే దాగి ఉన్నది. మనం చెడిపోయామని మనం ప్రక్కన పెట్టట్లా, మనం పడిపోయామని మనం ప్రక్కన పెట్టట్లా, మనము చెడ్డవారమని మనం ప్రక్కన పెట్టలా. చెడిపోయిన మనల్నే పట్టుకుంటున్నాడు ఆయన, పడిపోయిన మనల్నే పట్టుకుంటున్నాడు ఆయన. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ మాట? హల్లెలూయా! ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకవేళ నేనే కానీ దేవుడిని అయితే చెప్పండి, సంవత్సరం పట్టుకొని సంవత్సరంగా అనేవాడిని. సంవత్సరంగా ఎన్ని గేట్లకి తెలుసుకోరా నాయన, సంవత్సరంగా అనేవాడిని. నేనే దేవుడిని అయితే ఆమె చెప్పండి. పేతురుగా ఎంతమంది శివుని నరుకుతారా నువ్వు? ప్రార్థన చేయడం నిద్రపోతున్నారు నువ్వు. సంవత్సరంగా అసలు శావు కలిగినావు అన్ఫిట్ నడపకే అనేవాడిని. ఇఫ్ ఐ వాజ్ గాడ్, నేనే దేవుడిని అయితే థ్యాంక్స్ బి టు గాడ్, ఆయన దేవుడు. నాకు తెలివి తక్కువ మూర్ఖత్వం నాది, కానీ అపారమైన ప్రేమ, క్షమించే గుణము, భరించే గుణము, ఓర్చుకునే గుణము, బాగు చేసే మనసు. చెప్పండి, ఒకవేళ యేసు ప్రభు కాకోకుండా నేను గిన సమరయ బావి దగ్గర ఉన్నట్లయితే చెప్పండి, ఆ సమరయ స్త్రీని చీల్చి చెండాడేవాడిని. పనికి మాలిన ఎన్ని కుటుంబాలు పాడు చేతలే, ఎంతమంది బతుకులు పాడు చేత పనికి మాలిన. అసలు నువ్వు పుట్టగా దండగా పనికి మాలిన. ఏందా సూపు వస్తా పనికి మాలిన. నా ఏసీ అలా చూడలేదు, నా ఏసీ అలా చూడలేదు. అమ్మా అనలే, అమ్మే అనలేదు. ఐ లవ్ జీసస్. హల్లెలూయా. ఆయన కొత్త నీరు కావాల్సింది, పాత నీరునే బాగు చేయాలి. నశించిన దానిని మీ పిలుపు వైపు చూడండి, నుకటి వర్కాలి. మీ పిలుపు వైపు చూడండి. లోకంలో గనులైన వారిని సిగ్గుపరచడానికి తెలివిలేని మనల్ని దేవుడు ఎందుకు చేసుకున్నాడు? నిజంగా ఈ సూట్ వేయడానికి ఒక అర్హత ఉండాలి. ఎవరో కలెక్టర్ గారు, పెద్ద పెద్ద ఐఏ ఆఫీసర్లు, పెద్ద పెద్ద కోటీసులు వేయాలా? కానీ లోకంలో ఏ తెలివి లేని నన్ను తీసుకొచ్చి సూట్ వేయించాడు ఆయన. ఎక్కడో ఊరు బయట జీవితం పట్టుకొని ఊళ్ళు మధ్యలో పెట్టాడు ఆయన. ఎంత ప్రేమ యేసయ్య! ఎంతమంది యేసయ్య ప్రేమించిన మనసారా ఇష్టపడతారు చెప్పండి? నిజం చెప్పండి, ఎంతమంది యేసయ్య? చెడిపోయిన బతుకునే ఆయన బాగు చేస్తున్నాడు తప్ప కొత్త కోసం బాటలు ఆయన ఉన్న వాటినే బాగు చేయాలి. ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఆమె చెప్పొచ్చా? ఒకవేళ నేనే యేసునైతే ఆ దమస్కు మార్గంలో వెళ్తున్న ఆ పౌలు విషయంలో నా ఆలోచన ఎలా ఉంటుంది? ఒరే దుర్మార్గుడా, ఎన్ని సంఘాలు జరుగుతావురా, ఎన్ని కొంపలు కూరుస్తావురా, ఎంతమంది పిల్లలు పాడు చేస్తావురా, ఎంతమంది దుర్మార్గుడా అని తిట్టేవాడిని. కానీ ఆయన ఏం చేశాడు? తన మేఘస్తంభాన్ని ఇచ్చాడు ఆయనకి, తన అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు. అక్కడ ఎంతమంది సంతోషంగా అగ్ని స్తంభం వచ్చి తాకింది ఆయన్ని. చెప్పండి, కళ్ళకున్న పొరలు రాల్చింది, పాప పొరలు రాల్చేసింది, కొత్త పౌరుని తయారు చేసింది, నూతనమైన సాధనాన్ని తయారు చేసింది. ఆయనకి కావాల్సిన కొత్త ఓట్ల, పాత ఓట్ల? చెప్పండి చెప్పండి చెప్పండి. హల్లెలూయా. ఈ కాల ప్రవక్త కొత్త బోధ తెచ్చాడా, ఉన్న బోధన తీసుకొచ్చాడా? ఎంతమంది ఆమె చేయడానికి ఇష్టపడతారు?
ఉన్న బోధనే తీసుకొచ్చాడు ఆయన. ఆమె కొత్త బోధ ఏం కాదండి. ఇట్ ఇస్ నాట్ ఏ న్యూ డాక్ట్రిన్ అండి. ఒక కొత్త సిద్ధాంతం కాదండి. ఉన్నదాన్నే తులిపి పైకి లేపాడు ఆయన. పాపినైన నన్ను ఆయనను విడిచిపెట్టకుండా నన్ను పట్టుకొని నన్ను ఓర్చుకొని నన్ను భరించి చెప్పాలంటే ఎన్నోసార్లు ఆయన గాయంలో నేను వేలు పెట్టిన వాడను, ఎన్నోసార్లు పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాడను, ఎన్నోసార్లు అబద్ధములు ఆడిన వాడను, ఎన్నోసార్లు ఆయన్ని వేదన పెట్టిన వాడను. అయినా కానీ నన్ను త్రోసి వేయలేదు ఆయన. ఆయన నన్ను ప్రక్కన పెట్టలేదు ఆయన. ఆయన దీర్ఘశాంతుడు, ఆయన దయాళుడు, ఆయన కనికరము గలవాడు, ఆయన కృపామయుడు. చెప్పులు పెట్టి ప్రభువు మహిమించలేదు. ఎంత కృపామయుడు ఆయన. నిన్ను నన్ను చేరదీశాడు ఆయన. వీళ్ళు వచ్చి అడుగుతున్నాను, మాకు ఈ నీటి ఊట వద్దు, ఈ నీటి వద్దు, వీ వాంట్ ఏ న్యూ స్ప్రింగ్, మాకు కొత్త ఊట కావాలి అని ఆలోచన మీద వచ్చారు. అప్పుడు ప్రవక్త అన్నాడు, మీ బడాయి మట్లని పక్కన పెట్టండి అబ్బాయి, మీరు వెళ్ళి కొత్త నీరు కాదు మీకు కావాల్సింది, మీరు వెళ్ళి కొత్త పాత్ర తీసుకురండి. ఏంటది? పాత పాత్ర అయితే ఏమండి, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోసి మనకి ఏమవుతాయి చెప్పండమ్మా? అంటే కొత్తది కావాలి, అంటే ఫ్రెష్ కావాలి. అంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీలో మహిమను పోస్తాడు ఆయన. అంతే తప్ప నిన్నే తీసేయడు ఆయన. అంటే మరొక మాట చెప్పాలంటే నిన్ను నూతన పరచాలి, నిన్ను క్రొత్తది చెయ్యాలి. ఆమేనా? హల్లెలూయా. వెళ్ళి a new cruise, ఒక కొత్త పాత్ర తీసుకురండి. వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో ఉప్పు వేసుకొని రండి అన్నాడు. ఉప్పు వేసుకొని రండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఏం ప్రవక్త ఏం బతికట్టు, ఏం ప్రవక్త ఏం బతికట్టు. మనం పోయి అడిగింది ఒకటి, ఆయన చెప్పే సలహా ఇంకొకటి. మనం ఏమడిగాము? మాకేదైనా కొత్త బోరింగ్ అని అడిగాము. ఆయన ఏమంటాడు, ఉన్న బోరింగ్ని బాగు చేస్తాను అంటాడు. అవి బాగుంటాయో లేవో, అవి ఎట్టుంటాయో మనకేం తెలుసు. ఇప్పటికే అనేక ఎక్స్పెరిమెంట్లు చేశాం ఈ యొక్క జలముల కోసం. ఎన్ని జలములు ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినా ఈ నీళ్లు మారట్లేదు. అందుకని కొత్త నీళ్ళు కావాలి. మనుషుడికి అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యమే. నిన్ను మార్చడం సంస్థలకు అసాధ్యమే, నిన్ను మార్చడం వాక్యానికి సాధ్యమే. నేను ఒకసారి వాక్యం చెప్తా ఉన్నాను. ఒక ప్రాంతంలో వాక్యం చెప్తా ఉంటే నేను ఆ రోజు వధువుకి నట్లు కోల్పోవడం అని చెప్పాను. ఎవరికి స్తోత్రం. అదే మీ అందరికీ ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఏమంటే ఒక ఆమె చెయ్యి ఎట్టు పెట్టుకొని పక్కగా తోచుకుంటుంది. ఏందక్క అన్న, వామ్మో ఇది తీస్తే మా పొలంలో నుంచి వెళ్ళేస్తారు మమ్మల్ని, ఇది తీస్తే మా అమ్మ నాన్న అసలు ఒప్పుకోరు. అప్పుడు నేను చెప్పాను, అమ్మ నాన్న ఒప్పుకోరు అట్టుంచు, బైబిల్ ఒప్పుకుంటుందా అన్న. నీకు అమ్మ నాన్న మాట ముఖ్యమా, బైబిల్ మాట ముఖ్యమా అన్న. ఆమె ఆలోచన చేయటం ప్రారంభించి, నిజమే కదా, ఇవి ఈ లోకం ఇచ్చింది, కానీ బైబిల్ ఈ లోకాన్ని నాలోంచి తీసేస్తుంది. ఎంతమంది సంతోషంగా ఆమె వాక్యం నీ లోపలికి వస్తే లోకము బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు సంతోషం ఉందా? వాక్యం నీ లోపలికి వస్తే లోకం దానంతా అది బయటికి వెళ్ళిపోతుంది. స్తోత్రం చెప్పండి. వర్తమానం మీ ఇంట్లోకి వస్తే మీ ఇంట్లో నుంచి టీవీ గాడు బయటికి పోతుంది. చెప్పండి కొట్టండి ఆ బయట. వర్తమానం బయటలో ఉన్న కాలంలో మీ ఇంట్లో 7 గంటలకి ఒక భర్తకి 3 భార్యలు, ఏంటి ఒక ఆడ మనిషి 4 భర్తల టీవీలు అయ్యి ఉంటాయి వర్తమానం రాకముందు. కానీ వర్తమానం ఇంట్లోకి వచ్చిన తర్వాత అదే 7 గంటలకి ఒక బైబిలు, ఒక కుటుంబ బలిపీఠము, ఒక పాటల పుస్తకము కూర్చొని కుటుంబం అంతా ఆరాధన చేస్తా ఉంటారు. చప్పట్లు. మీకు అర్థమైందా? వర్తమానం లోపలికి వస్తే లోకం బయటికి పోతుంది. రాసుకోండి. వర్తమానం వాక్యం లోపలికి వస్తే లోకము బయటికి వెళ్ళిపోతుంది. ఎంతవరకు స్పష్టంగా ఉందా?
సరే, ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మనమేమో ఆ నీటి ఊట మార్చమంటే ఈయనేంట్రానైనా మనల్ని కొత్త కుండ తెమ్మంటున్నాడు. ఏం తాయెత్తులు, ఏం మంత్రాలు? అవి తాయెత్తులు కాదు, మంత్రాలు కాదు. అది యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు. అది ఎలీషా ఆలోచన కాదు, ఎలీషా దేవుని ఆలోచన. అది ఎలీషా మనసులో పుట్ల, అది దేవుని మనసులో పుట్టి ఎలీషా మనసులో పెట్టబడింది. అది ఆమేనేనా? హల్లెలూయా. మనం ఈ లోకానుసారంగా ఉండకూడదు అనేది నా ఆలోచన కాదు, పాస్టర్ గారి ఆలోచన కాదు, అది ఇదిగో దీని ఆలోచన. ఇది ఆమేనేనా? మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందమని నా మాట, అది ఇది ఈ మాట. చెప్పండి ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మనస్సు ఏమిటి అంటే పాడైపోయిన దాన్ని బాగు చేయటం. దేవుని మనసు ఏంటి? చెడిపోయిన దాన్ని టు హీల్ ద బిటర్నెస్, ఆ చేదుని స్వస్థపరచడం దేవుని ఆలోచన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ చేదుని స్వస్థపరచడము దేవుని ఆలోచన. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది ఆమేన్ చెప్పడానికి ఇష్టపడతారు? ఇక్కడ ఒక మర్మం చెప్పి నేను ముగిస్తాను, దయచేసి వినండి, చాలా జాగ్రత్త పట్టుకోండి. క్యాచ్ దిస్ పాయింట్. ఇప్పుడు ప్రవక్త ఆ నీటిని బాగు చేయడానికి ఉప్పు తెమ్మన్నాడు. దేని తెమ్మన్నాడు? దేనికి తెమ్మన్నాడు? మంత్రాలు ఏం పెట్టాడా? కనికట్టేం పెట్టాడు? ఆయన ఏం పెట్టాడు? యెహోవా ఇలాగ చెలవిస్తున్నాడు అన్నమాట. ఆమేనేనా? హల్లెలూయా. చెప్పండి ఆ మాట చదవండి దయచేసి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 21వ మాట. అతడు ఆ నీటి యూట యొద్దకు పోయి అందులో కుండ వేసా. కొత్త కుండ వేసాడా, ఉప్పు వేసాడా? ఇక్కడ ఒక పాయింట్ ఉంది, పట్టుకోవాలా? ఎంతమంది అమ్మ చేద్దాం? అన్నయ్య ఇక్కడ రాగలవా? ఇక్కడ రాగలవా? కెన్ యూ కమ్? రాగలవా? అన్నయ్య లేపుతాడు. అన్నయ్య ఇక్కడ ఇక్కడ దగ్గర. ప్రైజ్ గాడ్. స్మైల్ జీసస్ లవ్స్ యు అమ్మా. దేవునికి స్తోత్రం. పాపం ఇచ్చేదాక. ఆర్ యు ఓకే? ఆమేన్. తిమోతి. మై గుడ్నెస్. ఆమేన్. ఇది కొత్త కుండ. ఇదేంటి? అందరూ చెప్పాలా? ఇదేంటి? కొత్త కుండ. స్తోత్రం చెప్పండి. కొత్త కుండ కోసం, కొత్త కుండ కోసం స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ కొత్త కుండలో నేను ఉప్పు వేసా. కొత్త కుండ వేసా. ఇప్పుడు కొత్త కుండ నడుస్తూ ఉంది. పట్టుకోడా? నేను ఎలీషాని. ఇప్పుడు కొత్త కుండను పట్టుకున్నా అంటే వర్తమానికి నేను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఎలీషా నేను కొత్త కుండను పట్టుకొని ఈ కొత్త కుండని నేను నీళ్ళలో వేయలేదు, కానీ ఈ కొత్త కుండలో దాల్చిన వాక్యాన్ని నీళ్ళలో వేసా. కొత్త కుండ ఇక్కడే ఉంది. స్తోత్రం చెప్పండి. కొత్త కుండ అంటే సేవకుడు అని అర్థం. ఎవరికి స్తోత్రం? కొత్త కుండ అంటే 5-fold మినిస్ట్రీ అని అర్థం. 5 విధముల పరిచర్య అని అర్థం. ఆమేన్, ఆమేన్. ఈ కొత్త కుండలో ఏముంది? చెప్పండి. కొత్త కుండలో ఏముంది? ఇప్పుడు నేను ఉప్పు అనగా వాక్యం. నేను వాక్యాన్ని ఇసిరేస్తున్నా నీళ్ళల్లో. ఇదిగో ఈ నీళ్ళలో వాక్యాన్ని వేశాను, ఈ నీళ్ళలో వాక్యాన్ని వేశాను, ఈ నీళ్ళలో వాక్యాన్ని వేశాను, ఈ నీళ్ళలో వాక్యాన్ని వేశాను. ఇప్పుడు ఈ నీళ్ళను దేవుడు బాగు చేస్తామన్నాడు. వాక్యం ఏ నీళ్ళలో పడదో ఆ నీళ్లు మధురంగా మారుతున్నాయి. చదవండి సార్, మాట ఏమంటారు? చదవండి. ఉప్పు. ఇప్పుడు ఉప్పు మేము కుప్పలు చేసుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి మాకు దేవుడు ఉప్పు ఇవ్వాలా? ఈ వర్తమానం దేవుడు మాకు ఇచ్చింది మేము దాచిపెట్టుకోవడానికి కాదు, ఈ వర్తమాన చెలుల్లో వేయడానికి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఈ వర్తమానం మీ మీద పెట్టుబడి పెట్టాలా తప్ప. చాలా మంది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు తిమోతి. మీకు విషయం తెలుసా? ఒకరు నాతో అన్నారు, వరంగారు అన్నాడు. ఏంటి బెదరు అన్న? దీపం ఉండగానే చెప్పండి మీరు మిగతాది. అందరూ పొలాలు కొంటున్నారు, సేవకులు అందరూ. వాట్ అబౌట్ యూ అన్నాడు. నీ సంగతి ఏంటి అన్నాడు. పొలాలు కొంటాను. నేను అన్నాను, ఎందుకు పొలాలు అన్నా? ఎందుకు పొలాలు అన్నా అంటే పిల్లల కలలోడు కదా. ఏం కలలోడు? పిల్లల కలలోడు కదా.
కొంచెం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, పాల 4 కాసులు వెనకేసుకోవాలిగా. ఏం వేసుకోవాలా? 4 కాసులు. అప్పుడు నేను చెప్పాను, మీరు రాంగ్ వ్యక్తిని అప్రోచ్ అయ్యారు బ్రదర్ అన్న. మీరు ఎవరిని అప్రోచ్ అయ్యారు? 4 కాసులు నేను ఆల్రెడీ వెనకేసుకున్నాను బ్రదర్ అన్న. అప్పుడే అవును బ్రదర్ అన్న. అంటే ఎన్ని పొలాలని? నా పొలాలన్నీ ఇయ్యే అన్న. దేవుడికి స్తోత్రం. నా పొలాలన్నీ ఇయ్యే అన్న. 25 లక్షల రూపాయలు నేను ఎందుకు ఈ వధువుకి నేను పెట్టా? 25 లక్షల నుంచి ఇంచుమించు 30 లక్షల రూపాయలు కేవలం పాటల కోసం ఖర్చు పెట్టా. దాని మీద నాకు ఏ సంపాదన? అదే 25 లక్షలు వేరే వ్యాపారంలో పెట్టుబడి పెడితే నాకు నా పిల్లలకి ఇంత కుప్ప వస్తుంది కదా. మరి ఎందుకు నేను దేవుని ప్రజలకు పెట్టుబడి పెట్టాను? ఉప్పు ఎందుకు నేను జనాల మీద వేశాను? ఎందుకు ఆ చెడిపోయిన నీళ్ళ మీద వేశాను? ఈ రోజున ఆంధ్ర తెలంగాణలో, లేకపోతే ఆ మాటకు వస్తే తెలుగు ప్రజలు ఎక్కడైతే వర్తమాన ప్రజలు ఉన్నారో, ఈవెన్ బహ్రెయిన్ కానీ, ఏమండి ఈవెన్ సౌత్ ఆఫ్రికా కానీ, ఇంకా యెరూషలేములో కానీ, ఇజ్రాయెల్ దేశంలో కానీ, ఎక్కడెక్కడ వర్తమాన సంఘాల్లో వర్తమాన పిల్లలు వాళ్ళందరూ ఈ వర్తమాన పాటలు పాడుకుంటున్నారే. దేవుడికే మహిమ. అనేక సార్లు నాకు ఫోన్ చేసి ఫోన్లో ఏడుస్తారు కొంతమంది. ఎలా రాసావు ఈ పాట? నా కొరకే రాసావు ఈ పాట. నన్ను ఎంతో ఆదరించింది, నన్ను ధైర్యపరిచింది, నన్ను నిలబెట్టింది ఈ పాట, నా స్థానాన్ని చూపించింది ఈ పాట. ఇది నా ఉప్పు వేయటం అంటే. ఈ భూమి మీద నేను స్థలాలు పొలాలు కొనడానికి దేవుడు నాకు ఈ ఉప్పు ఇవ్వలేదు, ఈ వర్తమానం ఇవ్వలేదు. ఈ వర్తమానం నాకు ఆస్తిని సమకూర్చుకోవడానికి కాదు. ఈ వర్తమానం ఎందుకంటే చెడిపోయిన బతుకులను బాగు చేయడానికి, పాడైపోయిన నీళ్ళను బాగు చేయడానికి. నేను ఎప్పుడు రవ్వంత ఆలోచన చేయాల నా కుటుంబం ఎలా బ్రతుకుద్ది అని. రాత్రి నేను చెప్పినట్లుగా నాకు 4 మనవళ్ళు 3 మనవరాళ్ళు. అప్పుడప్పుడు నాకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తారు, మీ పిల్లల మీద ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, వాళ్ళకి ఎల్ఐసి పాలసీలు కట్టొచ్చు కదా, వాళ్ళకి ఏదన్నా ఒక స్కీమ్ తీసుకోవచ్చు కదా అంట. సుకన్య సమృద్ధి యోజన అంట, అదేంటో తీసుకోవచ్చుగా అంట. అప్పుడు నేను చెప్పాను, నాకు ఆల్రెడీ సుకన్య సమృద్ధి యోజన ఉందన్న. ఏంటిదన్నాడు? బైబిలే అన్న. నీతిమంతుని విడువబడుటయు అతని సంతానము భిక్షమెత్తుకొనుటయు నేను చూడలేదు అని బైబిల్ చెప్తుంది. నేను చచ్చిపోవచ్చు, నేను ఈ భూమి నుంచి వెళ్ళిపోవచ్చు, నేను వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలు అనాథలుగా దేవుడు కానివ్వడు. నేను బ్రతికినంతకాలం ఆయన కోసమే బ్రతుకుతున్నాను, ఆయన కోసమే ఖర్చు పెడుతున్నాను, ఆయన కోసమే నా సమయాన్ని నా తలాంతులను, నాకున్న డబ్బుని, నా పిల్లలు కూడా ఆయన కోసమే సమర్పించాను. నాకు 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల, 3కి పెళ్లిళ్ళు అయిపోయినాయి. నా 2 మగ పిల్లలు కూడా నేను డాక్టర్ చదివించుకోగలిగిన కెపాసిటీ నాకుంది, ఇంజనీర్ చదివించుకోగలిగిన కెపాసిటీ నాకుంది. కానీ దేవుడి దగ్గర ఒక తీర్మానం చేశా, నీవు నాకు పిల్లల్ని ఇస్తే ఆ పిల్లల్ని నీ సేవలకు ఇస్తాను ప్రభు అన్న. నా పిల్లలు డాక్టర్లు అవ్వటం మంచిదే, కానీ అది కాదు నా ప్రధానం. ఇప్పుడు వధువుకు పరిచయం చేసే బిడ్డలు కావాలా, యవనస్తులు కావాలా, వధువుకు పరిచయం చేయాలా, వాక్యాన్ని తీసుకొని పోవాలా. నా సంపాదన కంటే ముఖ్యము నా దేవుని రాజ్య స్థాపన నాకు ముఖ్యమయ్యన్నది. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? రేపొద్దున పరలోకం పోయిన దేవుడు నా సాక్ష్యాన్ని విని ఆయన కుర్చీ మీద నుంచి లేచి నిలబడతాడు. ఎందుకంటే ఈ భూమి మీద నేను డబ్బు ఏది సంపాదించుకోలేదు. వచ్చిన ప్రతి పైసా దేవుని సేవ కోసమే ఖర్చు పెడతాను. ఎన్ని లక్షలు వచ్చినా కానీ ప్రతిదీ దేవుని సేవ కోసమే ఖర్చు పెడతా. నా చేతుల మీదుగా 10 లక్షల పుస్తకాల కంటే ఎక్కువగా ముద్ర చేశాను. కొన్ని అనేక వేల బైబిల్ పంపించాను. ఇంగ్లీష్ అది ఒడియా బైబిల్ పంచాను, హిందీ బైబిల్ పంపించాను, తెలుగు బైబిల్ ఉచితంగా పంపించాను. ఇట్లాంటి బైబిల్ కొని 1000 మందికి బైబిల్ ఉచితంగా ఇచ్చాను. ఇదంతా ఎందుకు చేస్తున్నాను? నేను సంపాదించుకోవడానికి కాదు, నేను దేవుని రాజ్యం కోసం ఖర్చు అవ్వాలి. పౌలు తన కోసం బ్రతకలేదు, దేవుని కోసం బ్రతికాడు. ఎలీషా తన కొరకు బ్రతకలేదు, దేవుని కోసం బ్రతికాడు. నా ప్రవక్త విలియం బ్రానమ్ తన కోసం బ్రతకలేదు, దేవుని కోసం బ్రతికాడు. ఈ రోజు వధువుగా ఆయన సేవకుడిగా నేను నా కోసం బ్రతకడం కాదు, నేను ఆయన సేవ కోసం బ్రతకాలి.
అని. కానీ నా కొద్దు పిల్లారా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఆయన ఎదుట నిలబడాలని తీర్మానం చేసుకున్నాను. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, సిగ్గుతో తలదించుకోకూడదు. ఇలా తల ధైర్యంగా ఎత్తాను. డాడీ, నేను నీ కోసం బ్రతికానయ్యా, నా కుటుంబం నీ కోసం బ్రతికిందయ్యా, నేను నా ఇంటి వారి యెహోవాను సేవించానయ్యా. ఎంతమంది రోషం వస్తుంది, దేవుని కోసం జీవించాలని ఆలోచన కలుగుతుంది. ఈ కొద్ది జీవితంలో ఉప్పు మనం దాచిపెట్టుకోవడానికి కాదు, ఉప్పు మనం సమకూర్చుకోవడానికి కాదు. ఉప్పు జీవితాల్లో మార్చాలి, చెడిపోయిన జీవితాలు బాగుపడాలి. నా చేతుల మీద ఎంతో మందికి పెళ్లిళ్ళు చేశా, అనాథలైన వాళ్ళని శారదీసి వాళ్ళకి ఉచితంగానే పెళ్లిళ్ళు చేశా. ఇంత కార్యాలు ఎందుకు చేస్తున్నంటే నాకు ఒక్కటి తెలుసు, ఉప్పు నాది కాదు, ఉప్పు నాకు కాదు. ఉప్పు చెడిపోయిన హోటల్కి బాగుపడాల్సిన జీవితాలు కొన్ని ఉన్నాయి పిల్లలు. ఈ ప్రపంచంలో చెడిపోయిన జీవితాలు ఉన్నాయి, రోగగ్రస్తమైన జీవితాలు ఉన్నాయి, కుంగిపోతున్న కుటుంబాలు ఉన్నాయి, నిరసన కుటుంబాలు ఉన్నాయి, పాపంలో మగ్గిపోతున్న జీవితాలు ఉన్నాయి. అలాంటి వారికి మీరు ఉప్పు మూసుకొని పోవాలని నా ప్రార్థన. ఎంతమంది ఇష్టపడతారు ఈ మాట? హల్లెలూయా. నాకు ఒక విషయం తెలుసు, నేను చిన్నప్పుడు అనాథాశ్రమంలో పెరిగానని చెప్పాను కదా. నన్ను చదివించింది ఎవరో తెలుసా? సండే స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలు వాళ్ళ యొక్క పాకెట్ మనీ వాళ్ళు తీసి నా కోసం పంపించి నన్ను చదివించారు పిల్లారా. అలాగే నేను చదువుకున్నాను పిల్లారా. నాకు ఎప్పుడు ఒకటి గుర్తు, నేను ఇతరులకి ఆశీర్వాదకరంగా మారాలి. నా కోసం నేను బ్రతకడం కోసం కాదు, ఇతరుల కోసం బ్రతకాలి. మన ప్రవక్త అన్నాడు, ఇతరుల కొరకు బ్రతుకటమే నిత్య జీవమైనది అని. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఉప్పు మనం సంపాదించుకోవడానికి కాదు కదండి. ఆమేనా? నేను చెప్తాను, సేవ అనేది వ్యాపారం కాదు, సేవ వ్యాపారం కాదు. సేవ సావుతో సమానము, సేవ త్యాగంతో కూడింది, సేవ నిశ్చయముగా హల్లెలూయా గ్లోరీ అవమానాల చేత కష్టాల చేత కూడింది పిల్లారా. లగ్జరీగా బ్రతకడానికి దేవుడు సేవకులు చేయలేదు. నో సార్, సుఖంగా బ్రతకడానికి దేవుడు సేవకులు చేయలేదు పిల్లారా. దినంలో కొన్నిసార్లు 18 గంటలు పనిచేస్తాను నేను కొన్నిసార్లు రాత్రంతా మేలుకొనే పనిచేస్తూ ఉంటాను దేవుని కోసం. ఎందుకు ఇంత త్యాగం ఎందుకు చేయాలి అంటే, చివరి దినాల్లో బ్రతుకుతున్నాం, ఇంకా చేయాల్సింది వధువు చాలా ఉన్నది. సుఖంగా నిద్రపోవడానికి కాదు, ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడానికి కాదు. అప్పుడప్పుడు నా దగ్గర కొంతమంది వస్తారు, పలానా దగ్గర స్థలం ఉంది కొంటావా? మొన్న ఈ మధ్య పోయిన వారంలోనే ఒక 24 సెంట్లు పొలం ఉంది, తక్కువలో వస్తుంది, కొంటావా అని అన్నారు. మా పాస్టర్ గారు చెప్పింది, ఇదిగో పలానా వాళ్ళు వచ్చారు, 24 సెంట్లు, మరి కొందామా అన్నది. నీ మొహం నోరు మూసుకో అన్న, బీరకాయ మొహం నీది, నోరు మూసుకో, మనకెందుకు పొలాలు స్థలాలు. నా దగ్గర చేతిలో 9 లక్షల డబ్బులు ఉన్నాయి, 9 లక్షలు నా దగ్గర ఉన్నాయి, నేను కొనగలను. కానీ అది నాకు కొనటం ఇష్టం లేదు. నా తీర్మానం ఏంటంటే, నా దేవుని కోసం ఖర్చు అవ్వటం నాకు ఇష్టం. ఎంతమంది సంతోషంగా? దేవుడు ఒక సేవకుని ఎలా తయారు చేస్తున్నాడు చూడండి, కొత్త పాత్ర. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఎన్నో ఆఫర్లు వచ్చినాయి, వరంగారు ఇది వరంగారు అది, ఎన్నో ఆఫర్లు వచ్చినాయి. అన్నింటి కూడా నేను ఒకటి చెప్పా, నా తీర్మానం మీద నేను నిలబడాలి. ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను? వెండి బంగారం సంపాదించుకుని రాను. పౌలు కాదు, పేతురు గారు ఏమంటారు, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పేతుల పేర్లు ఉన్నాయి చెప్పండి? ఏ దేశం పోయినా పీటర్ పేరు ఉండదా ఉండదా? ఏ దేశం పోయినా కానీ పేతుని పేరు ఉండదా ఉండదా? నాకు అది కావాలి. నేను పోయిన తర్వాత వరం పేర్లు రావాలా? దేవుని కొరకు బ్రతికినోడు, వాక్యం కోసం బ్రతికినోడు, వధువు కోసం బ్రతికినోడు అనే సాక్ష్యం నాకు కావాలి. దాని కొరకు నేను ప్రయాసపడుతున్నాను, దాని కొరకే ఖర్చు అవుతూ ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు చెప్పండి? ఎప్పుడైతే ఆ ఉప్పుని నీటిలో వేశాడు, అప్పుడు నీటిలో వేసి ఏమంటున్నాడు చదవండి. నీటిలో వేసి ఏమంటున్నాడు? అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని రోజు అదృశ్యమైపోయింది. అర్థమైంది మీ అందరికీ? అయితే అది అదృశ్యం కావాలంటే ముందు శరీరం మారాలి. మన శరీరం మారాలంటే, ఇక్కడ సజీవుకుని మన శరీరం మారాలంటే ముందు ప్రధాన దూత శబ్దం యొక్క
ఆ స్వరం విని వాళ్ళ శరీరాలు మారాలి. మీకు అర్థమైందా? వాళ్ళ శరీరాలు మారిన తర్వాత మన శరీరాలు. ఇది ఇంతవరకు అర్థమైందా పిల్లరా? ఆమె చెప్పండి. ఒక నీటి ద్వారా ఏమో వాక్యం తెరవబడింది, ఈ నీటి ద్వారా ఏమో రోగం తొలగిపోయింది. ఆమె చెప్పా. ఇది ఏ నీరు అంటే పునరుద్ధానపు నీరు. చెప్పండి అందరూ. ఇక సాయంకాలం మరొకటి చెప్పి నేను ముగిస్తాను.